వన్స్ అగైన్ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్. ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ చెప్పడానికి మనకు త్రినాథ్ దాసరి గారు జాయిన్ అయ్యారు. మనం ఈ జూమ్లో ఎలా క్లాసెస్ వినాలి, ఎలా మ్యూట్ చేసుకోవాలి, ఎలా అన్మ్యూట్ చేసుకోవాలి, వీడియోస్ ఎలా చేసుకోవాలి, రియాక్షన్స్, ఇవన్నీ ప్రతి సెషన్ కూడా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓపెన్ నుంచి ఎన్ వరకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మంచి సెషన్ ఇవ్వడానికి సార్ వచ్చారు. వీరిని ఇంట్రొడ్యూస్ చేయవలసిందిగా పవన్ చంద్రహాస్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం. ఎస్ సార్, ప్లీజ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. ముందుగా అందరికీ హ్యాపీ ఈవినింగ్. ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్ మనకు తీసుకొచ్చినటువంటి గంపా నాగేశ్వరరావు సార్కి వెరీ వెరీ థ్యాంక్స్. అలాగే ఈరోజు మనకు జూమ్ ఎటికెట్స్ అనే సెషన్లో జూమ్లో ఉన్నప్పుడు మనం ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, మనం ఎలా అందులో హ్యాండ్ రైజ్ ఎలా చేయాలి, ఎలా రీనేమ్ చేయాలి, అలా ఉన్న జూమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడానికి మనకు ఈరోజు త్రినాథ్ దాసరి సార్ గారు అవైలబుల్ గా ఉన్నారు. సో ఈజ్ అ వండర్ఫుల్ స్పీకర్. ఆయన మన ఇంపాక్ట్ నుండి TTTWS 54th బ్యాచ్ నుండి ట్రైన్ అయిన సర్టిఫైడ్ ట్రైనర్. ఆయన రీజనల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే మన TTTWS కి, ఈపీఎస్ కి, యంగ్ మైండ్స్ కి మోర్ దాన్ 120 సెషన్స్ డెలివర్ చేశారు ఆయన. అలాగే ఆయన ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా కంప్లీట్ చేశారు. 11 years ఎక్స్పీరియన్స్ తో సాఫ్టెక్ లిమిటెడ్, రేలాన్ సాఫ్టెక్ లిమిటెడ్, యాక్ట్ ఫైబర్ అండ్ ఎయిర్టెల్ లో మేనేజర్ గా ఉన్నారు. అలాగే ప్రూవెన్ సాఫ్ట్ ఎల్ఎల్పి కి డైరెక్టర్ గా ఉన్నారు. ప్రూవెన్ సాఫ్ట్ సొల్యూషన్స్ అండ్ సింగిల్ పాయింట్ కన్సల్టింగ్ కి ప్రొపరేటర్ గాను, అలాగే పరివార్ గురుకుల్ అండ్ లైఫ్ టర్న్ కి ఫౌండర్ గాను ఉన్నారు. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా రావాలన్న గోల్ తో, నేషన్ కి సర్వ్ చేయాలన్న ఇంట్రెస్ట్ తో ఉన్న ద గ్రేట్ త్రినాథ్ దాసరి గారు ఈరోజు మన ముందుకు జూమ్ ఎటికెట్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో వెల్కమ్ సార్, గ్రాండ్ వెల్కమ్ టు యూ. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ఇంట్రడ్యూస్ యూ నౌ. ద వర్చువల్ డయాస్ యువర్స్ యువర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. విచువల్ డయాస్ యువర్. సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. యా వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ సార్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. బాగున్నాం సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సో ఇలా ఒకసారి అనండి, చూద్దాం ఎంతమంది బాగున్నారు. సో ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇలా అన్నారు కదా అని చెప్పి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోకండి దయచేసి. జస్ట్ అందరూ ఉన్నాం లేదో ఒకసారి చిన్న షేక్ హ్యాండ్ చేస్తున్నాం అంతే. మీరు బాయ్ బాయ్ చెప్తున్నారేమో వెళ్ళిపోదాం అని చెప్పి మీరేమి సిగ్నల్స్ తీసుకోకండి. యా వండర్ఫుల్ వండర్ఫుల్. అందరూ ఇలా చేతులు ఊపుతుంటే ఎంతో హ్యాపీగా ఉంది కదా. కొత్త వాళ్ళు మనందరినీ వెల్కమ్ చేస్తున్నట్లుగా సూపర్ గా ఉంది కదా. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఇంపాక్ట్. ఇంపాక్ట్ లో మీరు జాయిన్ అయిన మొదటి రోజే జాయిన్ అవడం ఏంటి? జాయిన్ అయ్యే వాళ్ళకి అయిపోయారా? ఎస్, ఎప్పుడైతే మీరు ఒక డిసిషన్ తీసుకున్నారో, ఒక ట్రైనర్ గా అవ్వాలని ఒక డిసిషన్ తీసుకున్నారో, లేకపోతే నేను కూడా వాళ్ళగా మాట్లాడగలుగుతారా అని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఏదైతే వచ్చారో, దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ, గోల్డెన్ టైం. మనం ఈ రోజు నుంచి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాం. అవునా? మరి ఎందుకని కెమెరా ఆఫ్ చేసుకున్నారు? అద్భుతమైన ప్రయాణం అందంగానే ఉంటుంది కదా. మనం కూడా అందంగానే తయారవుతాం కదా. మనం కూడా అందరినీ కనపడే విధంగా, అందరినీ చూస్తూ మంచి విషయాలు నేర్చుకునేటప్పుడు మనం చాలా హ్యాపీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం కదా. మరి ఎందుకని కెమెరా బంద్ చేసుకున్నారు? నాకెందుకు డౌట్ ఉంది. మీకు ఇంకా స్టిల్ డౌట్ ఉందా? ఈ ప్రయాణం కొంచెం డౌట్ గా ఉందా? మనం ఎప్పుడన్నా బస్సు ఎక్కినప్పుడు కానీ, బండి ఎక్కినప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ, ట్రైన్ వెళ్ళినప్పుడు కానీ, అరే నేను గమ్యానికి చేరతానా లేదా అనే డౌట్ ఎప్పుడు వచ్చిందా? అసలు అలాంటి డౌట్ మంచిదేనా? ఏమంటారు మీరు? కాదు కదా. మరి ఎందుకు కెమెరా ఆఫ్ చేసుకున్నారు? అంత డౌట్ గా ఎందుకు ఉంది? ఫ్రెండ్స్ చూడండి, నేను 54 బ్యాచ్. ఫస్ట్ నా నేమ్ ముందు 54 అవుతుంది చూడండి. నేను కూడా మీకు లాగే ఒక రోజు ఎవరో ఒకరు ఒక లింక్ పంపిస్తే సరే చూద్దామని చెప్పి జాయిన్ అయిన వ్యక్తినే. మనం అందరం ఒకటే.
స్టెప్ అందరం ఒకేలాగా వేస్తాం. వేసిన తర్వాత 30 days పాటు మనం అద్భుతమైనటువంటి శిక్షణని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనం ఒక ట్రైనర్ గా గుర్తించబడతాం. ఈ రోజు నుంచి మీరు ఒక సర్టిఫైడ్ ట్రైనర్ అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆహా నేను సర్టిఫైడ్ ట్రైనర్ అయిపోయా అనుకుంటే కుదరదుగా. దాని తర్వాత మనం ఏం చేయాలి? మన గళాన్ని విప్పాలి. మనం మాట్లాడడం మొదలు పెట్టాలి. మనం మాట్లాడుతూ ఉంటే రకరకాల ప్రసంగాలను, రకరకాల కంటెంట్ ని, రకరకాల ప్రదేశాల్లో వేరువేరుగా మన మాటలను ప్రవాహాన్ని గంగా నది ప్రవాహం లాగా, కృష్ణా ప్రవాహం లాగా, గోదావరి ప్రవాహం లాగా, నెల్లూరులో ఎవరు ఉన్నారా ఉంటే పెన్నా నది ప్రవాహం లాగా, ఇలా మన మాటల వేగాన్ని, మన మాటలని అద్భుతంగా, ఆనందంగా భలే ఉంది అనిపించుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ అయితే మనం ఒక అడుగు వేయాలిగా. ఆ అడుగే మన కెమెరా ఆన్. కెమెరా ఆన్ చేసి మనం ఉన్నాము అంటే మనం 50% సక్సెస్ అయిపోయినట్టే. మీలో ఎంతమంది 50% సక్సెస్ అయ్యారు? ఇంకా డౌట్ గా ఇలా ఎదుగుతున్నారు. కెమెరా ఆన్ చేశారంటేనే మీరు 50% అయినట్టే. డిజిటల్ గా ఎవరు పెట్టకండి. నో డిజిటల్. డిజిటల్ తర్వాత ఫస్ట్ మనం ఫిజికల్ గా మనం చేద్దాం. ఫస్ట్ ఎంతమంది అయ్యారు చూడండి. ఎంతమంది? కొంచెం సంతోషంగా హ్యాండ్ రైజ్ చేయండి. కనీసం మీలో మీరు కాకపోయినా ఎదుటి వాళ్ళకన్నా చెప్పండి నేను అయ్యాను అని. మనం ఎంత స్పీడ్ గా, ఎంత ఫోర్స్ గా, ఎంత స్ట్రైట్ గా మన హ్యాండ్ ఉంటుందో మనలో అంత కాన్ఫిడెంట్ ఉన్నట్టు ఫ్రెండ్స్. మీలో కాన్ఫిడెంట్ ని మీరే దాచుకుంటారా, ప్రపంచానికి చూపిస్తారా? అది మీ ఇష్టం. అది మీ ఇష్టం. మేమేం చేయలేం. యా ఫ్రెండ్స్, ఫాస్ట్ గా కెమెరా ఆన్ చేసుకోండి. ఎవరైనా ఎక్కడన్నా డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటే వెంటనే మీరు మీ కంప్యూటర్ ముందుకో, మీ మొబైల్ ముందుకో వచ్చి అతుక్కుపోండి. ఈ 1 hour నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. జూమే కదా ఏముంది, నా మొబైల్లో ఉంది, అది నొక్కితే వస్తుంది అంటే కాదు. మీ మొబైల్లో ఉన్న జూమ్ గురించి నేను మాట్లాడటం దానికి రసం రాలేదు. మొబైల్లో ఉండకుండా ఇంకేడ ఉంటది? ఈయన ఏదో భలే చమత్కారంగా మాట్లాడుతున్నారే అని అనిపిస్తుందా? అనిపిస్తే తలకాయ ఓపెన్ ఇట్లా ఎంత స్మైలీగా ఉందో ఒక్కొక్కరు. ఎంతో ఆనందంగా ఉంది కదా మీ లైఫ్ అంతా కూడా. లేదా? ఆనందంగా లేదా? డౌట్ ఉందా? మనం ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే మన లైఫ్ ఆనందంగా ఉంటేనే కూర్చుంటామండి. ఆనందంగా లేని వాళ్ళ లైఫ్ ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ ఏంటి ఏంటి నవ్వుతున్నారండి? నేను గోక్కుంటున్నా అంతే, ఏదో చూపించట్లా మీకు. ఆనందంగా లేని లైఫ్ ఎక్కడో ఉంటుంది పాపం. వాళ్ళు తాగురు మంచినీళ్ళు, లేకపోతే ఏయో వాటర్ బాటిల్, ఏయో మనకు తెలియలేదు, నాకు అంత ఐడియా లేదు, ఏయో అక్కడ ఉంటుంది. లేకపోతే టీవీల ముందో, ఫోన్ల ముందో ఇలా 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 ఆడుకుంటూ ఉంటారు. దాంట్లోనే ఆనందం ఉందని భ్రమలో. మీరందరూ ఆనందంగా ఉండాలి. మీ లైఫ్ ఆనందంగా ఉంది కాబట్టి మీరు అప్గ్రేడ్ అవ్వడానికి, అవుట్డేట్ కాకుండా అప్గ్రేడ్ అవ్వడానికి ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యారు. ఈ రోజు ఈ సెషన్ లో ఉన్నారు. ఈ ఉత్సాహాన్ని, ఈ స్పీడ్ ని ఈ 30 days పాటు ఏమాత్రం తగ్గించకుండా నేను తగ్గేదేలే అన్నట్లుగా ఇదే స్పీడ్ తో, ఇదే స్పిరిట్ తో ప్రతిరోజు జాయిన్ అవ్వండి. మీరు తగ్గుదా ఉన్నా సరే ఎవరు తగ్గించరు. మీరు పెరుగుతూనే ఉంటారు. మీ స్కిల్స్ పెరుగుతూనే ఉంటుంది. మీరు మాట్లాడుతుంటే అందరూ నోళ్ళు ఎర్రబెట్టి సంగ కాచుకుంటారో, లేకపోతే ఏదో చేస్తుంటారో చూసారా, అరే ఏంద్రా ఏం చేస్తాడు, ఏం మాట్లాడతాడు, అంత మ్యాజిక్స్ లాగా ఉంది అసలు వీడి మా ఏంటంటే నేనేదో ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది అన్నట్టుగా మార్చేసే మాంత్రికులు మన దగ్గర ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ దొంగలున్నారు జాగ్రత్త. దొంగలున్నారు జాగ్రత్త. జాగ్రత్తగా వినండి. మీ మనసును దోచుకోవడానికి చాలా మంది దొంగలు వస్తూ ఉంటారు. మీతో మాట్లాడుతూ మీ మనసును దోచుకునే వాళ్ళు, మీకు స్కిల్స్ ని పంచే వాళ్ళు చాలా మంది వస్తుంటారు. హాయిగా వాళ్ళతో ప్రయాణాన్ని మొదలుపెట్టండి. ఈ రోజు మనం మన బ్రెయిన్ లో ఉండే జూమ్ ని వాడే ప్రయత్నం చేద్దాం. అదేంటి జూమ్ మొబైల్లో ఉంటుంది కదా, ఈయన బ్రెయిన్ లో ఉందన్నాడు, ఈయనకేమన్నా ఎర్రగడ్డలో చూపించండి రా బాబు ఎవరికైనా అనుకుంటున్నారా? నేను అక్కడి నుంచే వచ్చా, మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు. సో జూమ్ లో మనం ప్రతిరోజు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ జూమ్ గురించి మళ్ళా ఎందుకు క్లాస్ పెట్టారు? మనకు ఆల్రెడీ జూమ్ ఉంది కదా. అంటే
మనం ఒక స్పీకర్ గా ఒక ట్రైనర్ గా మారుతున్న క్రమంలో మనం వర్చువల్ గా ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఈ వర్చువల్ గా ఎక్కువగా జూమ్ ప్లాట్ఫామ్ ని ఉపయోగిస్తుంటాం కాబట్టి అసలు జూమ్ ప్లాట్ఫామ్ లో ఎలా డిసిప్లిన్ ఉండాలి. సౌండ్లు వస్తున్నాయి చూసారా, మీరు ట్రైనర్స్ అయ్యారని చెప్పి బాంబులు కాల్స్తున్నారు నిన్నటి నుంచి. గట్టి కొట్టుకోండి ఒకసారి. మీరు ట్రైనర్స్ అయిపోయారని చెప్పి అలా మనం మనకి అనుగుణంగా మార్చేసుకోవాలి. అన్ని పరిసరాలని, పరిశోధనల్ని, ప్రకృతిని పరవశం చేసుకోవడానికి మనం అన్నిటిని కలుపుకుంటే యద్భావం తద్భవతి కదా. మనం ఎలా ఆలోచిస్తున్నామో, మనం ఎలా ఉన్నామో, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో మన మాటలు కూడా అలాగే ఉంటాయండి. సంతోషంగా ఉండాలనుకుంటే మీకు ఎప్పుడు పాజిటివ్ వర్డ్సే వస్తాయి. సార్ మరి నాకు ఎప్పుడు నెగిటివ్ వర్డ్స్ వస్తాయి, నేను సంతోషంగా లేనంటే ఎస్, లేరు. మార్చండి ఆ మాటల ప్రవాహాన్ని, పాజిటివ్గా ఉండే విధంగా మార్చండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఉండే విధంగా మార్చండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ జూమ్ గురించి మనం మన బ్రెయిన్ లోకి ఆప్షన్స్ ని పెట్టుకునే ప్రయత్నం చేద్దామా? పెట్టండి, అందరూ ఇట్లా పెట్టండి. జూమ్ బ్రెయిన్ లోకి పంపిద్దాం, జూమ్ బ్రెయిన్ లోకి పంపిద్దాం. వచ్చిన గాడిని చూస్తున్నా, ఈయన ఏందో కాళ్ళు ఊపుతున్నాడు, చేతులు ఊపుతున్నాడు, రెండు ఊపుతున్నాడు, మొహం ఊపుతున్నాడు, ఏదో చేస్తున్నాడు బాబు అని అనిపిస్తుందా? కొంతమంది పాపం చేయట్లా, కొంతమంది పాపం డ్రైవింగ్ లో ఉండి కూడా చాలా కష్టపడి చేస్తున్నారు. విక్టరీ గారు, మంజుల గారు, మీరు పెట్టారండి? ఎక్కడున్నారు మీరు? ట్రైన్ లో ఉన్నారా? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఇంత చిన్నపిల్లలకి అసలు ఎలా చేస్తారండి మీరు? ఇలా ఇలాంటి ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారు, అసలు ఇంత అన్బిలీవబుల్ కదా. అసలు మీరు ఇంత, మన ఏజ్ ఏంటి, మనం ఏంటి, మనం చేయటం ఏంటి అని అనిపిస్తుంటది కొన్ని సందర్భాల్లో. ఇదంతా అయిపోయింది ఒక రికార్డ్ చూస్తుంటే. యా ఫ్రెండ్స్, మనం ఏం చేద్దామంటే జూమ్ గురించి నేర్చుకునే ముందు ఒక చిన్న టెక్నిక్ ని ఉపయోగిద్దాం. చిన్న టెక్నిక్ ని ఉపయోగిద్దాం. ఏంటంటే ఆ టెక్నిక్, మీ దగ్గర పెన్ను పేపర్ తెచ్చుకున్నారా? తెచ్చుకోమని చెప్పారు, అందుకే తెచ్చుకోమని చెప్పలేదా? తెచ్చుకోకపోతే ఫాస్ట్ గా ఒక పెన్ను పేపర్ తీసుకోండి, ఒక బుక్ ఉంటే బుక్ పెట్టుకోండి. ఈ 30 days జర్నీ, ఆ బుక్ లో రోజు ఏ స్పీకర్ వచ్చారు, ఆ టాపిక్ ఏంటి, పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకోండి. ఆ రోజు టాపిక్, ఆ రోజు స్పీకర్, మిగిలిన మ్యాటర్ కావాలని చిన్న చిన్నగా రాసుకోండి, ఇబ్బంది లేదు. రాసుకున్నారా? దాంట్లో మీ ఏజ్ ఎంత ఉందో ఆ ఏజ్ ని అక్కడ రాయండి పేపర్ మీద. ఫస్ట్ మీ ఏజ్ ఎంత ఉందో రాయండి. నాకు చెప్పకండి, ఎవరు చెప్పకండి, టైప్ చేయకండి. రాశారా? దాన్ని డివైడ్ బై 2తో డివైడ్ చేయండి. డివైడ్ బై 2తో డివైడ్ చేయండి. దాంట్లోంచి ఈరోజు డే ఎంత, ఈరోజు డే అంటే మీన్స్ మీ జర్నీ స్టార్ట్ అయిన డే 1 డే 2 ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. ఈరోజు డే ఎంత అన్నది, డే 1 డే 2 వరకు ఎంత అన్నది. వన్, ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. దాంట్లో మైనస్ చేయండి, 1 మైనస్ చేయండి. డివైడ్ బై 2 తర్వాత వచ్చిన దాంట్లో మైనస్ చేయండి. చేశారా? ఎస్, ఈ రోజు నుంచి మీ ఏజ్ ఇదే, ఈ రోజు నుంచి మీ ఏజ్ ఇదే. సంతోషంగా లేదా? ఈ ఏజ్ ఇలాగే ఉంటే బాగుండు సార్, అప్పుడు ఎప్పుడో మేము కాలేజీ రోజుల్లోకి వెళ్ళి అప్పుడు చేయలేని మొత్తం ఇప్పుడు చేసేసేవాళ్ళం, హ్యాపీగా ఉండేది, మా లైఫ్ అంతా కూడా మొత్తం రివర్స్ చేసేసుకుంటాం అని అనిపిస్తుందా? అనిపిస్తుందా లేదా? ఇంకా స్టిల్ కన్ఫ్యూజ్ లో ఉన్నారా? సార్ అది సాధ్యం కాదు కదా సార్, అది ఎక్కడ సాధ్యం అవుతుంది సార్? సాధ్యం కాదు కదా. సరే, లెర్నింగ్ లో అన్నా సరే మన ఏజ్ ని అలా ఉందని భావిద్దాం. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఒక స్పీకర్స్ వస్తారు, వాళ్ళు మనకి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. మనకి తెలిసిందంతా పక్కన పెట్టేసి, మనకి ఇప్పుడు దాకా చాలా విషయాలు తెలుసు, ఈవెన్ దో జూమ్ గురించి కూడా మీకు చాలా విషయాలు తెలుసు, వాటన్నిటిని పక్కన పెట్టేసి మీరు మళ్ళా కొత్తగా నేర్చుకోవడానికి
ప్రయత్నించండి మొదటి నుంచి. కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి మొదటి నుంచి. సో ఈ రోజు జూమ్ గురించి మీకు ఎంతమందికి తెలుసు? ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎంతమందికి తెలుసు? చాట్ బాక్స్ లో కూడా చాట్ చేయొచ్చు. చాట్ బాక్స్ లో కూడా చాట్ చేయొచ్చు. చాట్ బాక్స్ లో చాట్ చేయండి, లేకపోతే అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. విత్ ఇన్ 15 seconds. I know, sir. చాలా తక్కువ మంది రెస్పాన్స్ అవుతున్నారు. పర్సెంట్ ఆఫ్ రెస్పాన్స్ లెస్ దాన్ 1% ఉందండి. పర్సెంటేజ్ ఆఫ్ sir. రెస్పాన్స్. నాకు కూడా తెలుసు సార్ ఇవాళ. హ్యాపీ ఈవినింగ్ సార్. అమ్మో, ఇంత టైం ఇచ్చినా కూడా ఎవరు చెప్పట్లేదే. మీకు సార్ హ్యాపీ చాలా ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నాం, చెప్పేసినాను. ఓకే, చెప్పిన వాళ్ళ గురించి ఓకే సార్. సార్ హ్యాపీ ఈవినింగ్. నా పేరు భూపల్లి రావు సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. అడిగింది ఒకటే ప్రశ్న సార్, అడిగింది ఒకటే ప్రశ్న. ఎంతమంది తెలుసు ఎస్ఆర్ నో? ఈ హ్యాపీ ఈవినింగ్ ఇవన్నీ అయిపోయినాయి. మనం ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నాం. ఇప్పుడే నేర్చుకుంటున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడే నేర్చుకుంటున్నాం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే ఇప్పుడే నేర్చుకుంటున్నాం అన్నారో వారి ఏజ్ కరెక్ట్ గానే ఆఫ్ చేసుకున్నారు. మాకు వచ్చు అన్న వాళ్ళు, సమాధానం చెప్పని వాళ్ళు అక్కడే ఉండిపోయారు కదా. టైప్ చేసిన వాళ్ళు కూడా ఓకే, వండర్ఫుల్. ఎస్ ఫ్రెండ్స్, ఒకసారి మీ హ్యాండ్ ఇలా చూపించండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ ఫింగర్ కి రింగులు ఉంటే మటుకు నేనేం చేయను. మీరేం టెన్షన్ పడకండి. చేతులు పెట్టమన్నాడు, రింగులని కాజేస్తాడేమో, ఇందాకే దొంగ అన్నాడు, ఈయన పెద్ద గజ దొంగలాగా ఉన్నాడు అని ఎవరు భావించకండి. మీ చేతులు ఇలా పెట్టండి. సో అందరూ పెట్టాలి. విజయలక్ష్మి గారు, అశోక్ గారు చేయి పెడితే మటుకు దీవించినట్టుగా భలే ఉంది. పైన ఇట్లా దూరంగా ఉన్నట్టున్నారు, ఇట్లా పైన పెడుతున్నారు. సూపర్, అందరిని దీవించినట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శివకుమార్ గారు, మీ హ్యాండ్ కనబట్ల. కృష్ణారెడ్డి గారు, మీరు కూడా కనిపించట్లా. పవన్ గారు, మీ హ్యాండ్ కనిపించట్లా. ఎవరు పెట్టట్లేదు, వాళ్ళందరినీ పట్టుకుని వెతికి వెంటాడి వాళ్ళకి నేర్పించడం ఆ పని. అంతకుమించి ఏం చేయం. మీరు టెన్షన్ పడకండి. మీ హ్యాండ్ ని ఒకసారి ఇలా చూపించండి. వచ్చిన కానీ ఒకటే పని, అటు అంటున్నాడు ఇటు అంటున్నాడు, మాయ మంత్రాలు ఏమైనా చేస్తాడేమో అర్థం కావట్లేదు అనుకుంటున్నారు కదా. మీకు దీంట్లో నచ్చిన ఫింగర్ ఒక ఫింగర్ పట్టుకోండి. స్క్రీన్ మీద నిదానంగా టచ్ చేయండి. మొబైల్ అయితే, ల్యాప్టాప్ అనుకోండి, ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే మౌస్ ని టచ్ చేయండి. స్క్రీన్ టచ్ చేయండి. ఇన్ కేసు మొబైల్ నుంచి కనుక అయితే ఒకసారి స్క్రీన్ టచ్ చేయండి. మీరు ల్యాప్టాప్ నుంచి కనుక అయితే ల్యాప్టాప్ డెస్క్టాప్ మౌస్ ని టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే కింద మీకు ఒక అద్భుతమైన శక్తులు కనిపిస్తాయి. కొన్ని అద్భుతమైన ఆప్షన్స్ కనిపిస్తాయి. అవే శక్తులు మనం ఈ 30 days వాటిల్ని ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఉపయోగించకూడదు, ఎలా ఉపయోగించాలి అనేది మనం ఇక్కడ ఫీడ్ చేసుకోబోతున్నాం. ఎక్కడ ఫీడ్ చేసుకోబోతున్నాం? ఇక్కడ ఫీడ్ చేసుకోబోతున్నాం. మనకు తెలుసు ఆల్రెడీ అవి ఎలా పనిచేస్తాయి ఏంటో మన అందరికి తెలుసు. బట్ బ్రెయిన్ లో షార్ప్ గా మీరు అది ప్రెస్ చేయండి అన్న ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ లోనే చిటికేసినంత సులభంగా ఆ ఫింగర్ లోకి ఆప్షన్ దొరికి మన బ్రెయిన్ మన ఫింగర్ ని తీసుకుని వెళ్ళిపోవాలి. ఈవెన్ దో మనం కళ్ళు మూసుకున్నా సరే అంత స్పీడ్ గా ఉండాలి. స్పీకర్ అవ్వడం, ట్రైనర్ అవ్వడం, ఎదుటి వారిని ఇన్స్పైర్ చేస్తూ మాట్లాడడం, ఇచ్చిన టాస్క్ ని ఫినిష్ చేయడం ఒక స్పీకర్ గా, ఒక ట్రైనర్ గా చాలా 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 కష్టం. కానీ ఇష్టపడితే ఏదైనా సులభమే. మీరు కష్టపడతారా, ఇష్టపడతారా, అది మీ చాయిస్. నేనైతే ఇష్టపడుతున్నాను కాబట్టి ప్రతి సెషన్ ని కూడా ఎంజాయ్ చేస్తూ, అందరి చేత ఎంజాయ్ చేపిస్తూ మాట్లాడడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. సో ఈ రోజుల్లో ఎవ్వరూ కష్టపడకండి, మనం అందరూ ఇష్టపడదాం. చిన్నప్పుడు మన పేరెంట్స్ చెప్పారు కష్టపడరా అని. చాలా కష్టపడ్డాం ఇప్పటికి మనం.
సో ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మనం ఇష్టపడదాం. అక్కడ ఉండే ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు కూడా మ్యూట్ లో ఉండాలి. అక్కడ అన్మ్యూట్ అని వచ్చిందంటే మీ మాటలు అందరికీ వినిపిస్తాయి. మనం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ ఎలా తీసుకోవాలి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దాని పక్కన స్టార్ట్ వీడియో అని ఎవరిదైనా ఉంది అంటే వెంటనే స్టార్ట్ చేయండి. మీ లైఫ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న లైఫ్ ఒకటి, ఇక నుంచి ఈ రోజు నుంచి ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత నుంచి మన లైఫ్ ఇంకో విధంగా ఉండబోతుంది ఫ్రెండ్స్. సో మన లైఫ్ ట్రాన్స్ఫర్ అవ్వబోతుంది. ఆ లైఫ్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఒక బటన్ నొక్కాలి, అదే స్టార్ట్ కెమెరా. ఈ రోజు నుంచి ఎవరైతే స్టార్ట్ కెమెరాలో నిత్యం ఉంచుకుంటారో వారి లైఫ్ దీపావళికి పెట్టినటువంటి దీపంలా వెలుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దీపావళి దీపంలా వెలుగుతూ ఉండాలనుకుంటున్నారో, లేకపోతే గాలికి ఆరిపోయే కొవ్వొత్తిలాగా ఎవరైనా ఉంచుకుంటారా? అసలు ఆ మాట ఎవరైనా వినడానికి ఇష్టపడతారా? నాకు తెలుసు మీరు అందరూ కూడా దీపావళి దీపంలా ఎప్పుడు అఖండ దీపంలాగా వెలుగుతూ ఉండాలనుకుంటారని. రైట్ ఫ్రెండ్స్, చిరునవ్వుతోనే ఉండండి. ఎప్పుడైనా సరే విన్నా సరే మీరు ఏ సెషన్ విన్నా చిరునవ్వుతోనే ఉండండి. ఫస్ట్ స్టార్ట్ కెమెరా చేయండి. స్టాప్ కెమెరా ఎవరు క్లిక్ చేయండి. అక్కడ కనిపిస్తుంది స్టాప్ కెమెరా అని. మీ కెమెరా ఆన్ లో ఉండి తీరాల్సిందే ఈ 30 days. అది మీకోసం మీరు పెట్టుకున్నటువంటి కఠినమైన నిర్ణయం. మేము పెట్టేది కాదు. మేము ఎవరో నిర్ణయాలు పెట్టాం, మేము ఎవరో కండిషన్స్ పెట్టాం. మీరు ఎలా వచ్చినా సరే నేర్చుకోండి అమ్మా, మీరు బాగుపడతారు. మీకు నేర్పించడం ద్వారా మేము కూడా బాగుపడతాం అని భావించే వాళ్ళే ఉంటారు తప్ప ఎవ్వరు ఎవరికి కఠినమైన నిర్ణయాలు ఆర్డర్స్ ఎవరికి పాస్ చేయరు. బట్ మనం మన అంతరాత్మకి చెప్పుకోవాలి, ఈ 30 days నేను ఖచ్చితంగా కెమెరా ఆన్ లోనే ఉంచుకుంటాను. చెప్పండి, ఎవరికి ధైర్యం ఉంటే వాళ్ళకి చెప్పండి. ఈ 30 days నేను కెమెరా ఆన్ లో ఉంచే ఉంటాను. ధైర్యం లేదా? మరి చెప్పరేంది ధైర్యం లేకపోతే? మీకు ధైర్యం ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ అయ్యారు, ధైర్యం ఉంది కాబట్టి వచ్చారు. మీకు తెలియట్లేదు, అసలు మీలో ఉన్న ధైర్యం మీకు తెలియట్లేదు. చెప్పండి మళ్ళా సరే, నేను ఈ 30 days ఖచ్చితంగా చూస్తున్నా, అందరినీ భూతద్దం పెట్టి మరి చూస్తున్నా. ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఊరినే లిప్ రీడింగ్ చేస్తారు అంతే. తప్పించుకుందామనే త్రినాథ్ కండల్లోంచి త్రినేత్రంలోంచి ఎవరు తప్పించుకోలేరు. భలే భలే చెప్తున్నాడు డైలాగ్. ఈయన యాడ్ నేర్చుకున్నాడు రావు అనుకుంటున్నారు కదా. ఈ 30 days నేను ఖచ్చితంగా కెమెరా ఆన్ చేసుకునే ఉంటాను. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా కొట్టండి ఎవరైతే మనస్ఫూర్తిగా ఎవరైతే ప్రమాణం చేసుకున్నారో వారు. మీ లైఫ్ డెఫినెట్లీ 100% చేంజ్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. దాని పక్కన పార్టిసిపేట్స్ అని ఉంటుంది. ఆ పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెంబర్ 1 ఎవరిది ఉందో వారు మాత్రం అన్మ్యూట్ చేసుకుని వారి పేరుని చెప్పండి. పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టాప్ ఫస్ట్ది పేరు ఉంటుంది. ఎవరి పేరు అయితే ఉందో వారు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు చెప్పేసాడు అంతే. అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పాలి, టక్కన ఆపేసేయాలి అంతే. వేముల కృష్ణ. నా పేరు వేముల కృష్ణ సార్. అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. నో వెయిటింగ్. అందరితో పాటు చెప్పినా పర్వాలేదు, రికార్డ్ చేస్తారు. నా పేరు భూపల్లి రాజు. వేముల కృష్ణ. లాస్ట్ 5 seconds. నా పేరు రత్నం బెంగళూరు. లాస్ట్ 3 seconds. మంజుల సార్. కేవి కృష్ణారెడ్డి. లాస్ట్ 1 second. సార్ త్రివిక్ చక్రవర్తి. మై నేమ్ ఇస్ గువ మురళి సార్. సతీష్ కుమార్. మై నేమ్ ఇస్ ఎస్, టైమ్ అప్ ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు ఎవరైతే పేర్లు చెప్పారో వారి దగ్గర ఆత్మవిశ్వాసం దండిగా ఉంది. ఇన్ఛార్జెస్ మెంటర్స్ ఎవరైతే పాపం వారి పేరు చెప్పలేదో వారికి కొంచెం ఒకసారి చూసి వాళ్ళకి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయండి. నాకు నెంబర్స్ ప్రొవైడ్ చేస్తే నేను కూడా పర్సనల్గా వాళ్ళతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని రెట్టింపు చేసే ప్రయత్నం చేస్తా. ఈ రోజే జరిగిపోవాలి. ఇది ఈ రోజే జరిగిపోవాలి. అది రైట్ 1 అయినా 12 అయినా 1 గంట అయినా 2 అయినా సరే ఈ రోజే మనం ఎవరైతే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడలేకపోయారో ఎస్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది, మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే నేమ్ అన్మ్యూట్ చేసుకుని చెప్పారో వాళ్ళందరూ గట్టిగా మనం చప్పట్లు కొడతాం ఫ్రెండ్స్. వై? బికాస్ వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు, వేరే వాళ్ళ కోసం వెయిట్ చేయలేదు. అరే వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని ఆగలేదు. టైం ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. కండిషన్స్ ఏం పెట్టలేదు, ఒకరి తర్వాత వాళ్ళు చెప్పండి నేను కండిషన్స్ ఏం పెట్టలేదు. కండిషన్స్ లేనప్పుడు మనం
ఎక్కడ ఆగకూడదు, కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆగాలి ఫ్రెండ్స్. దాని తర్వాత పార్టిసిపేట్ లో ఫస్ట్ నేమ్ మీదే ఉంది, చూసుకున్నారా? దానికి కారణం ఏంటో తెలుసా అండి? మీలో పట్టుదల, మీలో కృషి, మీలో తపన, మీరు ఏదైనా సాధించాలి అనే కసి, ఇవన్నీ ఉంటాయి కాబట్టే ఎవరికి వారు నెంబర్ 1 అవ్వాలనే ఒక ఉద్దేశంతో తయారు చేసిన ప్రతి కంపెనీ వారు కూడా మన నేమ్ ని ఫస్ట్ లో పెడతారు. ఎందుకంటే మన నేమ్ ఎత్తుక్కోకూడదు. మనం ఎప్పుడు కూడా నా నేమ్ ఎక్కడుంది, నేను ఎక్కడో నన్ను ఎత్తుక్కునే పరిస్థితే ఉండకూడదు. అలాగే మన లైఫ్ లో కూడా మనం ఆల్వేస్ నెంబర్ వన్ పొజిషన్ లో మనం వెళ్ళిపోయి తీరాల్సిందే. దానికి మనం ఎన్ని ఎఫెక్ట్స్ పెట్టాలో, ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలో అంత టైం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. నేను ఆల్వేస్ నెంబర్ వన్ అని మనకి మనం అహంకారంతో కాదు, మనం జ్ఞానంతో చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని అప్రిషియేట్ చేసుకోవాలి. ఎస్, ఐఆమ్ ది నెంబర్ 1, నేను నెంబర్ 1 లో ఉండడానికి ప్రయత్నిస్తాను అని అప్రిషియేట్ చేసుకోవాలి. ఒకసారి మీ హ్యాండ్ ఇలా చూపించండి. హస్తమానం చూపించుకుంటానని చెప్పి నన్ను కొట్టడానికి ప్రయత్నించకండి దయచేసి. ఇలాగే ఒకసారి ఒక పర్సన్ కొట్టాడు, అక్కడ కొడితే ఇక్కడ వెళ్ళింది, ఏమో తెలియదు నాకు దానికి లిమిటేషన్. ఇలా తిప్పండి. సార్ ఏంటి సార్ మమ్మల్ని కొట్టుకోవడానికి చేస్తున్నారా ఏంటి అనుకుంటున్నారా? ఎస్, రైట్, యు ఆర్ రైట్. మీరు బాగా గెస్ట్ చేస్తారు. చేయి పైకి ఎత్తండి, భుజాన్ని కొట్టండి భుజాన్ని గట్టిగా. శబాష్ శబాష్ శబాష్, గట్టిగా కొట్టాలి, వాత పడిపోవాలి. శబాష్ శబాష్. మీరు నరాలకి తెలియాలి మీరు ఏదో చేయబోతున్నారనే. శబాష్, సూపర్. విజయలక్ష్మి గారు, ఎందుకంటే మీరు కొట్టుకోలేదు, మమ్మల్ని కొట్టడానికి రెడీగా ఉన్నారా ఏంటి? మీరు కొట్టుకున్నారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ఆల్వేస్ నెంబర్ 1 లోనే ఉండాలి. మనం అదే ధైర్యం, అదే పట్టుదల. అసైన్మెంట్ ఇచ్చినా కూడా వెంటనే టక్కన మనమే ఫస్ట్ చేయాలి. మీకు ఒక మంచి టిప్ ఇవ్వమంటారా? అద్భుతమైన స్పీకర్ గా, అద్భుతమైన ట్రైనర్ గా ముందుకు వెళ్ళాలంటే అసలు ఏం చేయాలో నేను చేసిన ఒక సీక్రెట్ చెప్పమంటారా? వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఎందుకు? ఓ సూపర్, చాలా అద్భుతంగా ఉన్నారండి. ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపేట్స్ అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, మరి ఏ విధంగా ఫిల్టర్ చేశారో నాకైతే తెలియదు, కానీ మీ ఇన్ఛార్జెస్ గారు సూపర్ మోటివేటెడ్ గా ఉన్నారు. నాకే మోటివేషన్ వచ్చేటట్టుంది, అరే వీళ్ళతో పాటు నేర్చుకుని ఉంటే నేను కూడా మంచిగా ప్రయోజకుడు అయ్యేవాడినేమోలే అని. సరే, ఎనీవే ఈ రోజు మీ అందరితో కలిసి కొంచెంసేపు సరదాగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి డెఫినెట్లీ నాకు కూడా చాలా అద్భుతంగా, ఆనందంగా ఉంది. దాని టిప్ ఏంటంటే, మీరు ఏ రోజు కూడా సెషన్ ని మిస్ కాకూడదు. ఫస్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా సరే దాన్ని మనం ఈ 30 డేస్ తర్వాత మన ఇంపార్టెంట్ పనిలోకి మనం వెళ్ళిపోతాం. ఈ 30 డేస్ మనం దీనికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాని తర్వాత మనం ఎప్పుడు కెమెరా ఆన్ లో ఉండాలి. సెకండ్ పాయింట్, ఎప్పుడు కెమెరాలో ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం ఆల్వేస్ ఆబ్సెంట్ అవ్వకూడదు, అటెండెన్స్ అవ్వాలి. ఆబ్సెంట్ పెట్టుకోకూడదు ఎక్కడ ఆబ్సెంట్ అనే వర్డ్ రాయకండి. నేను ప్రతిరోజు ప్రజెంట్ అవుతా. పాజిటివ్ వర్డ్స్, దీస్ ఆర్ ఆర్ పాజిటివ్ వర్డ్స్. నేను ఏ రోజు ఆబ్సెంట్ అవ్వను అనేది కూడా రెండు మీనింగ్ ఒకటే, బట్ దట్ ఈస్ అ నెగిటివ్ వర్డ్. మనం పాజిటివ్ వర్డ్నే వాడదాం. సెకండ్ పాయింట్, నా కెమెరాని ఎప్పుడు నేను ఆన్ లోనే ఉంచుకుంటాను. నేను నా లైఫ్ ని కూడా అలాగే ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేస్తాను. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, స్పీకర్ నేము, స్పీకర్ చెప్పినటువంటి టాపిక్ ని నేను ఖచ్చితంగా రాసుకుని ఆయన చెప్పిన పాయింట్స్ ని రాసుకుంటాను. ఆయన లేదా ఆమె చెప్పిన పాయింట్స్ ని నోట్ చేసుకుంటాను. ఫోర్త్ పాయింట్, సెషన్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 2 నిమిషాల ఫీడ్బ్యాక్ ని నేను కెమెరా ముందు పెట్టుకుని దాంట్లో నేను ఏం నేర్చుకున్నాను, ఆ స్పీకర్ ఎలా చెప్పారు, లేకపోతే దాంట్లో ఏమేం మార్పు చేర్పులు చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందో అనే దాన్ని అనాలిసిస్ చేసి 2 నిమిషాల ఫీడ్బ్యాక్ ని నేను రికార్డ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ లేకపోతే వెంటనే క్రియేట్ చేయండి ఇన్ఛార్జెస్ గారు అండ్ మెంటర్ గారు, ప్లీజ్. టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను. ఇవి చేయండి చాలు. అండ్ అసైన్మెంట్, 5th పాయింట్ అసైన్మెంట్. చూసారా ఎన్ని పాయింట్ వచ్చినాయో? అసైన్మెంట్ ఏ రోజు అసైన్మెంట్ ఆ రోజే చేస్తాను. పంచభూతాలు కూడా 5 ఇవి పంచభూతాలతో సమానం. ఈ 5 పనులు మీరు చేశారంటే మీకు పంచభూతాలు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూ మీరు ఎక్కడికి ఎదగాలనుకుంటే అక్కడ తీసుకుని ఎత్తుకుని వెళ్ళి మరీ తీసుకెళ్తాయి. మనం నమ్మాలి, అంతే, స్ట్రాంగ్ గా నమ్మాలి. యద్భావం తద్భవతి. మరి ఎంత గట్టిగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తే, ఎంత గట్టిగా నేను అవ్వి తీరాలి అని ఏ విధంగా అయితే మనం స్ట్రాంగ్ గా మనం
టార్గెట్ ని ఫిక్స్ చేసుకుంటామో ఆ విధంగా ప్రకృతి కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత చార్ట్, CHAT చార్ట్ అని ఉంటుంది చూడండి. CHAT చార్ట్, మీరు పానీపూరి చాట్ తినే ఆ చార్ట్ కాదండి. CHAT చార్ట్ సపరేట్ గా ఉంటుంది. అప్పుడప్పుడు జోక్స్ అయిపోతే మీరు నాతో ఉంటారు, అందుకని అప్పుడప్పుడు ఏదో కొంచెం ఏదో ట్రై చేస్తున్నా. కొంతమందికి హ్యాపీగా ఉండొచ్చు, కొంతమందికి ఏందేందో మాట్లాడుతున్నాడు ఈ సారు అని అనుకోవచ్చు కూడా. CHAT చార్ట్ ఉంటుంది చూడండి. దాంట్లో ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలకి మీరు ఏం చెప్తారు, 10 అవుట్ ఆఫ్ 10 ఎన్ని ఇస్తారు ఏంటి చూద్దాం. ఒకటి ఇచ్చిన పర్వాలా, 1 2 3 4 5 6 7 8 9 10 అవుట్ ఆఫ్ 10 కి ఎన్ని ఇస్తారు, ఎంతమంది ఇస్తారో కూడా చూద్దాం ఫస్ట్. అట్లీస్ట్ సూపర్ అండి. చక్రవర్తి గారు 10 ఇచ్చారు, మురళి గారు 9 ఇచ్చారు, ఆనంద్ గారు 10 ఇచ్చారు. పర్లేదు, 10 అవుట్ ఆఫ్ 10 ఎవరికి ఉండవు, నాకు కూడా ఉండవు, నాకు తెలుసు అది. మీరు 7 8 ఇచ్చినా కూడా సంతోషమే. రాజు గారు 10 ఇచ్చారు, అండ్ వేముల కృష్ణ గారు 9 ఇచ్చారు, రాజు గారు 10 ఇచ్చారు. వాస్ వండర్ఫుల్ అండి. ప్రదీప్ గారు 8 ఇచ్చారు. ఐ డోంట్ నో సార్. విక్టరీ గారు ఐ డోంట్ నో అన్నారు, సూపర్. యాదేశ్ విక్టరీ గారు మళ్ళీ 10 ఇచ్చారు, అండ్ వేముల కృష్ణ గారు 9 ఇచ్చారు. విజయ లక్ష్మి గారు 8 ఇచ్చారు, నామ్ దేవ్ గారు 7 ఇచ్చారు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ ఎడ్ల గారు 7 ఇచ్చారు, అండ్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ వండర్ఫుల్. జోష్నా గారు 10 ఇచ్చారు, యోబింద్ గారు 9 ఇచ్చారు, అండ్ భీమరాయుడు గారు 8 ఇచ్చారు, వెంకటమ్మ గారు 10 ఇచ్చారు, సూపర్ అమ్మ. స్వామి గారు 10 ఇచ్చారు, ఎస్ వండర్ఫుల్. ఇంకా కొంతమంది ఎందుకో ఏం ఇవ్వట్లా అంటే నాకు 0 కూడా ఇచ్చే అవకాశం లేదని అది అభిప్రాయం, ఏమి ఇవ్వకపోతే. లేకపోతే వాళ్ళకి పాపం టైప్ చేయడం వల్ల రాకపోయి ఉండొచ్చు. సో టైప్ చేయడానికి ఏంటంటే చాట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసి ఒక బాక్స్ వస్తుంది, దాంట్లో నెంబర్స్ కనిపిస్తాయి. ఆ నెంబర్స్ లో మీ ఇష్టం వచ్చిన నెంబర్ వేయండి. 0 ఇచ్చినా పర్వాలేదు. అందరికి నచ్చాలని ఎవరికి గ్యారంటీ లేదు కదా. మనం ఏదైనా ఫుడ్ తింటాం, ఆ ఫుడ్ అందరికి నచ్చుతుంది గ్యారంటీ ఉంది. కొంతమంది నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అలాంటిది ఇప్పుడు కూడా నేను పెట్టేది ఒక ఫుడ్ లాంటిదే. దాంట్లో కారం ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే ఉప్పు ఎక్కువ అవ్వచ్చు, పులుపు ఎక్కువ అవ్వచ్చు, ఏదో ఒకటి ఎక్కువ అవ్వచ్చు, అంతే కదండి. యా వండర్ఫుల్ అండి. ఇది చాట్ బాక్స్ అండి. ఎప్పుడైనా స్పీకర్ మిమ్మల్ని అడిగినప్పుడు ఈ చాట్ బాక్స్ ద్వారా మనం రెస్పాండ్ ఇస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం అందరూ మాట్లాడే టైం ఉంటే చాలా టైం అయిపోతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం ఇలా చాట్ బాక్స్ కూడా ఉపయోగించుకోవాలి. వద్దు మీరు చాట్ బాక్స్ ని వాడకండి అంటే మనం ఖచ్చితంగా ఆపేయాలి. కొంతమంది స్పీకర్స్ ఇష్టం ఉంటుంది, కొంతమంది స్పీకర్కి ఇష్టం ఉండదు. దాని పక్కన రియాక్ట్ అని ఉంటుంది. రియాక్ట్ అందరూ చూడండి, రియాక్ట్ అని ఉంటుంది. ఆ రియాక్ట్ లో నేను చెప్పే మాటలు, చెప్పే పదాలు, చెప్పే కంటెంట్ నచ్చితే అక్కడ మీకు సెండ్ విత్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సెండ్ విత్ ఎఫెక్ట్స్ లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేయండి. ఇది కెమెరా ఆన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది, కెమెరా ఆఫ్ లో ఉన్న వాళ్ళకి పనిచేయదు. యా సూపర్ అండి, సూపర్. చాలా మంది ఇచ్చారు. జోష్నా గారు మీరు ఓన్లీ సెండ్ ఎఫెక్ట్స్ మాత్రమే చేశారు, సెండ్ విత్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. యాదగిరి గారు మీరు కూడా సెండ్ ఎఫెక్ట్స్ మాత్రమే పెట్టారు, సెండ్ విత్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సెండ్ విత్ ఎఫెక్ట్స్ అంటే ఎక్కువ వస్తాయి, మల్టిపుల్ వస్తాయి. మీరు సెండ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే సింగిల్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. సెండ్ విత్ ఎఫెక్ట్స్ కి సెండ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ జోష్నా గారు కరెక్ట్ చేసుకున్నారు, సెండ్ విత్ ఎఫెక్ట్స్ క్లిక్ చేశారు. సో ఇలా మేము ఐడెంటిఫై చేస్తానికి ప్రయత్నిస్తాం, ఎవరికి అర్థం అవుతుంది, ఎవరికి అర్థం కావట్లేదు. మీకు అర్థం కావట్లేదు అంటే మాదే ప్రాబ్లం. మీరు అర్థం చేసుకోలేకపోయారంటే స్పీకర్దే ప్రాబ్లం, మీ ప్రాబ్లం ఏం లేదు. వై? బికాస్ మీకు అందరికి కొంతమందికి ముందుగానే తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. 0 నాలెడ్జ్ కొంతమందికి ఉంటుంది, కొంతమంది కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, 5 మీడియం నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు ఈజీగానే కనెక్ట్ అయిపోతారు. బట్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత స్పీకర్ గా ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తిది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు చేయలేదే, అయ్యో బాబో ఏంటి నాకు రాలేదేంటి, అందరూ చేస్తున్నారు కదా ఎంతసేపు పడుతుంది, నాకు ఏం పెట్టకండి. కొంతమందికి ఒక రోజులో వచ్చేది, కొంతమందికి 10 రోజుల్లో పడుతుంది. మేము నిదానంగా నేర్పించడానికి మీ అందరికీ కూడా గ్రూప్ కింద క్రియేట్ చేసి మెంటర్స్ ని అసైన్ చేస్తాం ఫ్రెండ్స్. మురళి గారు చాలా చక్కగా నిద్రపోతున్నారండి, మాకు కూడా నిద్ర వస్తుంది మీరు అలా నిద్రపోతుంటే. మురళి గారు, గువా మురళి గారు. ఎస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అక్కడే మీకు రేజ్ హ్యాండ్ అని ఉంటుంది, డౌన్ సైడ్ లో రేజ్ హ్యాండ్. రేజ్ హ్యాండ్ నేను చెప్పకుండా వదిలేస్తారు. వండర్ఫుల్ వండర్ఫుల్. రేజ్ హ్యాండ్ చేయాలి, రేజ్ హ్యాండ్. క్లాప్స్ కాదు, క్లాప్స్ కాదు, రేజ్ హ్యాండ్ అని ఉంటుంది. జోష్నా గారు రేజ్ హ్యాండ్ అని ఉంటుంది, రేజ్ హ్యాండ్. కొంతమందికి లాస్ట్ లో 3 డాట్స్ ఉంటాయి, దాంట్లో కూడా ఉంటుంది కొంతమందికి అయితే. రేజ్ హ్యాండ్. తులసిరాణి గారు చేశారు, వండర్ఫుల్. యదేశ్ విక్టరీ గారు
రేజ్ హ్యాండ్ చేయాలి, రేజ్ హ్యాండ్. యాదగిరి గారు మీకు రియాక్షన్స్ లో రేజ్ హ్యాండ్ ఉంటుంది. మురళీకృష్ణ గారు, రత్నం గారు, జ్యోష్ణ గారు, రత్నం గారు రియాక్షన్స్ ఉంటుంది చూడండి. రియాక్షన్స్ లో అక్కడ క్లిక్ చేసిన వెంటనే డౌన్ సైడ్ లో రేజ్ హ్యాండ్ అని ఉంటుంది. రేజ్ హ్యాండ్ నేను కూడా చేశాను చూడండి, రేజ్ హ్యాండ్ రియాక్షన్స్ లో. ఇన్ కేస్ రియాక్షన్స్ లో లేని వాళ్ళు మోర్ ఆప్షన్స్ లో ఉంటుంది, లేకపోతే ఆ రియాక్షన్స్ పక్కనే రేజ్ హ్యాండ్ అని ఉంటుంది. కొంతమంది కొన్ని ఆప్షన్స్ డిఫరెంట్ గా కూడా ఉంటాయి, కొంచెం వెతకడానికి ప్రయత్నించండి. యా, సూపర్ అండి, సూపర్. సో వెంటనే మీరు ఇప్పుడు లోయర్ హ్యాండ్ చేయండి. ఎక్కడైతే మీరు రేజ్ హ్యాండ్ చేశారో అక్కడే మీకు లోయర్ హ్యాండ్ ఉంటుంది. సో ఇది ఎందుకంటే ఎప్పుడైనా స్పీకర్ మీకు తెలుసా, మీరు చెప్తారా, మీరు మాట్లాడతారా అన్నప్పుడు మనం రేజ్ హ్యాండ్ చేసి ఆ స్పీకర్ గారు ఎస్ మీరు మాట్లాడండి అని మన పేరు చెప్పినప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. కృష్ణారెడ్డి గారు, నరసింహ గారు మీరు లోయర్ హ్యాండ్ చేసేయచ్చు, లోయర్ హ్యాండ్ చేసేయచ్చు. ఎస్, సూపర్ అండి, సూపర్. సో లోయర్ హ్యాండ్, రైజ్ హ్యాండ్ ఎప్పుడు చేయాలి అంటే మనం మాట్లాడేటప్పుడు రైజ్ హ్యాండ్ చేయాలి. మనం మాట్లాడడం కంప్లీట్ అయిపోయిందంటే లోయర్ హ్యాండ్ చేయాలి. సో ఇప్పుడు లాస్ట్ లో 3 డాట్స్ ఉంటాయి, మొబైల్లో 3 డాట్స్ ఉంటాయి, లేకపోతే మోర్ అని ఉంటుంది. దాంట్లో క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, కొన్ని ఆప్షన్స్. ఆ ఆప్షన్స్ ని ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి బ్రెయిన్ లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎంతమందికి మెమరీ బాగుంది, ఎంతమందికి ఎక్కువసేపు మెమరీ ఉంటుందో మనం టెస్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. టెస్టింగ్ చేద్దామా మన మెమరీని చేద్దామా? వండర్ఫుల్, సూపర్. చూడండి, మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళి దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, మొబైల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆప్షన్ వస్తుంది. మొబైల్లో ఉన్న వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉంటుంది. 3 ఆప్షన్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే టాప్ పర్ఫార్మర్ అనే దాని గురించి తెలుసుకుందాం. హూ ఇస్ ద టాప్ పర్ఫార్మర్? ఇక్కడ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, టాప్ పర్ఫార్మర్ ఎవరు ఉన్నారు ఇక్కడ మీ దగ్గర? టాప్ పర్ఫార్మర్ ఎవరు? హూ ఇస్ ద టాప్ పర్ఫార్మర్? లక్ష్మణ్ సార్ చెప్పాలి సార్. లక్ష్మణ్ సార్ ఎవరు? మన ఇన్ఛార్జి ఈ ట్రైన్. వాళ్ళొద్దు మనకి మనం మాట్లాడుకోవాలి వాళ్ళతో. మనకి మనం అనుకోవచ్చు కదా సార్. మనది చెప్పాలి, ఎవరైనా చెప్పాలి. బెస్ట్ పర్ఫార్మెన్స్ మనమే సార్. వాళ్ళ పేరు చెప్పాలి, వాళ్ళు వీళ్ళు కాదు, వాళ్ళ పేరు చెప్పాలి. బెస్ట్ పర్ఫార్మర్ పేరు చెప్పాలి. ఎవరు? నేనే అంటే సరితారెడ్డి గారా? వేముల కృష్ణ సార్. వేముల కృష్ణ గారు, జపల చంద్రశేఖర్ గారు, జోష్ణ అయిపోయింది చెప్పేసాను. జోష్ణ గారు నేను పేరు చెప్పాలి. చక్రవర్తి గారు, భూపాల్ రాజు గారు. ఎస్, మీరు హ్యాండ్ రైజ్ చేయక రామ్ ఎడ్లా గారు మాట్లాడాలనుకుంటే ఇందాక ఆప్షన్ ఇచ్చాం, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఎస్ ఫ్రెండ్స్, మనం అందరం టాప్ పర్ఫార్మర్సే. ఎవరో మనం డిసైడ్ చేసేది కాదు, ఫస్ట్ మనకి మనం డిసైడ్ అయిపోవాలి. ఎస్, ఐఆమ్ ద టాప్ పర్ఫార్మర్. వారు వేరే పారామీటర్స్ తీసుకుని వాళ్ళు టాప్ పర్ఫార్మర్ అని చెప్తారు, అది వేరే. బట్ మనకి తెలిసిన మన వరకు మనం కరెక్ట్ గా చేద్దామా లేదా, కరెక్ట్ గా చేస్తే మనం టాప్ పర్ఫార్మర్. వై మళ్ళీ వెయిట్ చేయడం ఎందుకు? వాళ్ళ దగ్గర ఏదైనా పారామీటర్స్ ఉన్నాయి, ఇది పారామీటర్స్, దీన్ని బేస్ చేసుకుని టాప్ పర్ఫార్మర్ ని మేము డిసైడ్ చేస్తున్నాం అనే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తే దెన్ వి విల్ వెయిట్. ఎస్, నేను అటెండ్ కాలేదు కదా, ఈ రోజు లేట్ గా వచ్చాను కదా, ఈ రోజు కెమెరా ఆన్ చేసుకున్నాను కదా, ఈ రోజు నేను సరిగ్గా కూర్చోలేదు కదా, రైట్, దెన్ మనం థింక్ చేస్తాం. దెర్ ఈస్ నో ఎనీథింగ్, ఏం చెప్పలేదంటే వీఆర్ ఆల్ టాప్ పర్ఫార్మర్. మీ టాప్ పర్ఫార్మర్ అంటే ఒకసారి పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేయండి. పార్టిసిపేట్ క్లిక్ చేసిన తర్వాత దాంట్లో ఫస్ట్ నేమ్ ఎవరిదైతే ఉందో ఆల్వేస్ ద టాప్ పర్ఫార్మర్. ఆల్వేస్ టాప్ పర్ఫార్మర్. ఇన్ కేస్ మీది కనుక ఫస్ట్ నేమ్ ఉంటే ఎస్ అని స్ట్రాంగ్ గా అనండి. ఎస్, ఐ ఆమ్ ద టాప్ పర్ఫార్మర్. ఫింగర్ ఇలా పెట్టండి. మీరు కనుక ఉంటే, మీ పేరు ఉంటేనే, లేకపోతే వద్దు. ఎస్, ఐ ఆమ్ ద టాప్ పర్ఫార్మర్. పెదాలు కదలాలి, పెదాలు కదిలితేనే మాటలు బయటకు వస్తాయి.
మీరు ఎట్లా పెట్టినా ఏం ప్రయోజనం చెప్పండి. ఎస్, ఐ ఆమ్ ద టాప్ పర్ఫార్మర్. ఎస్, లక్ష్మణ్ గారు మీరు ఒకసారి ఫోటో పెట్టండి. ఎవరైతే టాప్ పర్ఫార్మర్ అని చెప్పి ఫింగర్స్ పెట్టారో వారందరం మేము పెట్టుకుని చూస్తాము. నేను కూడా టాప్ పర్ఫార్మర్ కాబట్టి నేను కూడా పెట్టుకుంటున్నాను. నేను డబల్ టాప్ పర్ఫార్మర్ అని 2 పెట్టుకుంటాను. మీరు కూడా ఎవరైనా డబల్ ఉంటే పెట్టండి. ఎస్, సూపర్. ఒకసారి ఫోటో తీయండి. ఫోటో తీసి నాకు పంపించండి. ఎన్ని స్క్రీన్స్ వస్తాయి అన్ని స్క్రీన్స్, 2 వస్తే 2, 3 వస్తే 3. దాంట్లో ఎవరైతే టాప్ పర్ఫార్మర్ కాదనుకుంటున్నారో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా టాప్ పర్ఫార్మర్ చేసేద్దాం. ఎంతసేపు మనకి టాప్ పర్ఫార్మర్ చేయడానికి? తీసారా? మా చేతులు నొప్పి వస్తాయి చెప్పండి. ఎవరన్నా తీసారంట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ఫ్రెండ్స్, టాప్ పర్ఫార్మర్స్, వీఆర్ ఆల్ టాప్ పర్ఫార్మర్స్. మీ పేరు జూమ్ లో ఫస్ట్ పేరు ఉన్నంత వరకు యు ఆర్ ద టాప్ పర్ఫార్మర్. మీది ఫస్ట్ లో లేదా? సరే పోనీ అయిపోయింది లేదా? అయిపోయింది పోనీ. ఫస్ట్ కనుక మీరు ఉంటే యు ఆర్ ద టాప్ పర్ఫార్మర్. డోంట్ వెయిట్ ఎనీథింగ్. ఎవరో డిసైడ్ చేయాలి, ఎవరో చెప్పాలి, నథింగ్. ఈ రోజు నుంచి మనకు మనం కొన్ని పెట్టుకోవాలి. మనకి మనం కూడా టాప్ పర్ఫార్మర్ అనుకోవాలి. డిజిటల్ సిగ్నేచర్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతమందికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి? ఎస్, నాకుంది బ్యాంక్ అకౌంట్. చెక్ బుక్ ఉన్న వాళ్ళు ఇంకో హ్యాండ్ రైజ్ చేయండి. చెక్ బుక్ ఉన్నవాళ్ళు. బ్యాంక్ అకౌంట్ ఉంది, నాకు చెక్ బుక్ ఉంది. తులసిరాణి గారు, మీ డబ్బులు ఏమి అడగమండి. చెక్ బుక్ లేదా మీకు? లేదా? సరే పర్లేదు. డబ్బులు అడుగుతామని కొంతమంది చెప్పరంతే, ఏం చేస్తాం. చెక్ గీసి సంతకం పెట్టి నాకు పంపి అంటామని భయం. ఓకే, వండర్ఫుల్. ఒకసారి ఇది కూడా ఫోటో తీయండి. చెక్ బుక్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు అందరూ ఒకసారి చూడండి. స్క్రీన్ వైపు చూడండి. గ్యాలరీ వ్యూలో పెట్టిన స్క్రీన్ వైపు చూడండి. అందరూ మనల్ని దీవిస్తున్నట్టుంది కదా? ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అందరూ మనల్ని దీవిస్తున్నట్టుంది కదా? అద్భుతవతి. నేను అభివృద్ధి చెందాలి, నేను టాప్ పర్ఫార్మర్ అవ్వాలని ఇప్పుడు దాకా అనుకున్నాం. తదాస్తు అంటున్నట్టుంది. ఒకసారి అనేయండి. ఏమైంది? తదాస్తు అనేయండి. అయిపోతాం అందరం. అనండి తదాస్తు 3 సార్లు అంటే అవ్వకుండా ఉంటాం మనం? అంటావా? ఎస్, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు ఇంకా దట్ జూమ్ టెక్నాలజీని కూడా వాడతారు. ఎస్, తదాస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ద పాజిటివ్ థింకింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. ఎవరు కూడా ఏందో ఏం చెప్తున్నాడు అర్థం కావడం, దండం రాబు అనే వాళ్ళు ఎవరు లేరు. వండర్ఫుల్ అండి. యా ఫ్రెండ్స్, చెక్ బుక్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారండి, ఒక చెక్ పేపర్ చెక్ బుక్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి. చెక్ బుక్ లేని వాళ్ళు మనం ఏం చేయలేం, కానీ చెక్ బుక్ లేని వాళ్ళు పేపర్ చించి అక్కడ సిగ్నేచర్ అని ఉంటుంది. మీ పేరు కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా ఉంటుంది. అక్కడ సంతకం పెట్టండి. సంతకం పెట్టి నా అడ్రస్ నేను లక్ష్మణ్ గారికి ఇస్తాను, నాకు పంపించండి. నిజంగానే ఫస్ట్ లోనే దొంగలు ఉన్నారన్నారు, కానీ నువ్వు పెద్ద గజ దొంగ స్వామి అని అనుకుంటున్నారా? ఆ అకౌంట్ అని దాంట్లో వేసుకుంటే ఫుల్గా పైసలు అవుతాయి కదా? అవుతాయా? ఇస్తారా మీరు? ఎందుకు మరి పంపిస్తారా? పంపించరా? దోస్త్ గారు పంపిరన్నారు, మళ్ళీ పంపిస్తా అన్నారు. అంటే డబ్బులు పైసలు అవుతాయి కదా అంటే అన్నారు. మేబీ నేను ఇంకొక క్వశ్చన్ అయ్యాం కానీ దానికి ఇంటర్లింక్ అయినట్టు. ఎస్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద సిగ్నేచర్, రైట్? మన సిగ్నేచర్ కరెక్ట్ గా ఉంటేనే ఆ చెక్ చెల్లుబాటు అవుతుంది. అవునా కదా? మన సిగ్నేచర్ కరెక్ట్ గా ఉంటేనే చెక్ చెల్లుబాటు అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి జూమ్ డిజిటల్ సిగ్నేచర్ అని ఒకటి ఉంటుంది. అక్కడ కూడా మన డిజిటల్ సిగ్నేచర్ ప్రాపర్ గా ఉంటేనే మనం వచ్చామా రాలేదా అనేది అటెండెన్స్ అవుతుంది. అప్పుడే మనల్ని ఐడెంటిఫై చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ జూమ్ డిజిటల్ సిగ్నేచర్. మరి ఎక్కడ ఉంటుంది? పార్టిసిపేట్ లో ఎక్కడైతే మీ టాప్ పర్ఫార్మర్ అనేది ఉందో అదే జూమ్ డిజిటల్ సిగ్నేచర్. మనకి ఇక్కడ ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ని బేస్ చేసుకుని మనం రీనేమ్ చేసుకోవాలి. ప్రతిరోజు రీనేమ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి ఆయాసం వస్తుంది, మనకి టైం కాస్త కొంచెం పోతుంది. డిస్కనెక్ట్ అయిన ప్రతిసారి అదొక పంచాయతీ ఉంటుంది. సరే, తప్పదైనా సరే చేసుకోవాలి. ప్రతిరోజు రీనేమ్ చేసుకోవాలి. మరి దాన్ని ఎలా చేసుకోవాలంటే పార్టిసిపేట్ లో క్లిక్ చేయండి. పార్టిసిపేట్ క్లిక్ చేసిన తర్వాత టాప్ పర్ఫార్మర్ ఎక్కడైతే ఉంటారో దాన్ని శుతిమెత్తగా నిదానంగా ప్రెస్ చేయండి. వై? బికాస్ టాప్ పర్ఫార్మర్ కదా, గట్టిగా ప్రెస్ చేస్తే అది పడిపోతే కింద, పైనుంచి కింద పడిపోతే కిందకి. అందుకని జాగ్రత్తగా శుతిమెత్తగా నిదానంగా ఫింగర్ తో ప్రెస్ చేయండి. చేసిన తర్వాత అక్కడ మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లో మీ నేమ్ కనిపిస్తుంది. ఆ నేమ్ కనిపించిన దగ్గర మీరు ఒకసారి రీనేమ్ చేసుకోవాలి. మీ పేరు కరెక్ట్ గా ఉందో చూసుకోండి. మీకు ఇన్ఛార్జెస్ మీకు ఒక నెంబర్ ఇస్తారు.
ఆ నెంబర్ని మీ రూల్ నెంబర్ ఇస్తారు. ఆ రూల్ నెంబర్ని మనం ప్రాపర్గా అక్కడ ఏ విధంగా అయితే ఇన్ఛార్జెస్ గారు పెట్టుకోమంటారో ఆ విధంగా మనం రీనేమ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి చూడండి, టాప్ పర్ఫార్మర్ పార్టిసిపేట్ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ పార్టిసిపేట్ క్లిక్ చేసిన వెంటనే పార్టిసిపేట్ క్లిక్ చేసిన వెంటనే టాప్ పర్ఫార్మర్ ఎవరు? టాప్ పర్ఫార్మరు ఈ స్క్రీన్ లో త్రినాథ్ దాసరి ఇస్ ద టాప్ పర్ఫార్మర్. ఈ స్క్రీన్ లో మీ స్క్రీన్ లో మీ పేరు టాప్ పర్ఫార్మర్, ఎందుకంటే ఫస్ట్ లో ఉండేది టాప్ పర్ఫార్మర్, రైట్? ఆ టాప్ పర్ఫార్మర్ పేరు జూమ్ డిజిటల్ సిగ్నేచర్. దాన్ని జూమ్ డిజిటల్ సిగ్నేచర్ అంటారు. ఎప్పుడు మీరు ప్రాపర్ గా పెట్టుకుంటే, జూమ్ డిజిటల్ సిగ్నేచర్ మీరు ప్రాపర్ గా పెట్టుకుంటే, మీకు ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ ని ఏ విధంగా అయితే పెట్టుకోమన్నారో ఇక్కడ ఆల్రెడీ పెట్టుకున్నారు. 26 స్పేస్ వాళ్ళ పేరు లాస్ట్ లో వాళ్ళ పెట్టుకున్నారు. సో మీకు అదే విధంగా అదే విధంగా పెట్టుకోండి. లేకపోతే మీ ఇన్ఛార్జ్ గారితో క్రాస్ చెక్ చేసుకోండి, సార్ నేను ఎట్లా పెట్టుకోవాలి అని. అండ్ లేకపోతే ఈ సెషన్ అయిపోయాక వారు ఒకసారి మీకు కన్ఫర్మ్ చేస్తారు అందరికి ఎట్లా పెట్టుకోవాలనేది. దాన్ని పెట్టుకోవడానికి టాప్ పర్ఫార్మర్ మీద శృతి మెత్తగా నిదానంగా క్లిక్ చేస్తే మీకు ఒక విండో వస్తుంది. ఆ విండోలో రీనేమ్ క్లిక్ చేయాలి. రీనేమ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ లో ఇక్కడ మీకు బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ లో మీ నేము, మీ రోల్ నెంబరు, మీ టీడబ్ల్యూఎస్ నెంబరు యాజ్ పర్ ది మీ ఇన్ఛార్జ్ పెట్టుకోమన్నట్టుగా ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకుని మార్చుకోండి. లాస్ట్ లో ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మళ్ళా పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేయండి. టాప్ పర్ఫార్మర్ పేరు మీద జూమ్ డిజిటల్ సిగ్నేచర్ ప్రాపర్ గా ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. ఇంతేనండి, సింపుల్. సో ఈ విధంగా మనం జూమ్ డిజిటల్ సిగ్నేచర్ ని పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు మర్చిపోయిన దాని గురించి అడుగుతాం. మీ మెమరీ ఇందా టెస్ట్ చేద్దాం అనుకున్నాం కదా, ఎవ్వరు కూడా చూడమాకండి, దొంగలా చూస్తున్నారు చాలా మంది. చూస్తున్నారు, నాకు అర్థమైపోయింది. కానీ చాలు వద్దు, ఇది కాకండి. మీ మెమరీని మళ్ళీ ఇంకొకసారి రీఫీడ్ చేసుకోకండి. చూద్దాం, టెస్ట్ చేద్దాం అసలు మన మెమరీ ఎంతవరకు ఉందో. మీరు మళ్ళీ చూసేసుకుంటే ఎట్లా తెలుస్తుంది మన మెమరీ? అవునా కదా? కొంతమంది గారికి పాపం గుర్తుకోలేదు. ఏం చెక్ చేస్తారో ఏందో మెమరీ అంటున్నాడు, ఎంత టెస్ట్ అన్నాడు, నాకు భగవంతుని ఒక మంచి వరం ఇచ్చాడు, ఎప్పుడప్పుడు మర్చిపోమని అని హ్యాపీగా వాళ్ళు అసలు ఎంత ఆనందంగా ఉన్నారంటే అంత ఆనందంగా ఉన్నారు కొంతమంది అయితే. మనం ఇందాక ఏమనుకున్నాం? మోర్ ఆప్షన్ లోకి వెళ్ళి అక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అడిగామా? చెప్పండి, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? దేవి నాయుడు గారు నన్నే అడిగారు రా బాబు. ఫస్ట్ మీ మెమరీ బాగుంటుందని మిమ్మల్ని అడుగుతున్నాం. సార్ ఆడియో సెట్టింగ్. ఓకే, చూసి చెప్పకండి మీరు. చెప్పండి. వండర్ఫుల్. అదే బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది సార్. మనకి మెథడింగ్ సెట్టింగ్ ఒకటి ఉంటుంది. వండర్ఫుల్. మీటింగ్ సెట్టింగ్ ఒకటి ఉంటుంది. గ్రేట్. ఎస్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా, మెంటర్ గారు అయినా సరే మనం కూడా అడిగేసాం. ఎవరిని వదిలిపెట్టంగా మనం ఎవరిని అడుగుతామో నాకే తెలియదు. నా మైండ్ ఎవరిని అడగమంటే వాళ్ళని అడిగేస్తాం. కంపల్సరీ వచ్చినా సరే కంపల్సరీ అడిగేస్తాం. అట్లానే ఫ్రీగా ఉండాలి, మనం ఫ్రీగా ఉండాలి. జ్యోష్ణ గారు మేడం, మీరు చెప్పండి, మీ దగ్గర ఏమున్నాయి? ఆడియో సెట్టింగ్ సార్. వండర్ఫుల్. క్యాప్షన్ సెట్టింగ్. చూసి చెప్తున్నారా? మీటింగ్ సెట్టింగ్. ఎస్, సూపర్. ఈ ఆనంద్ గారు, ఆనంద్ సన్ రైజ్ గారు, మీ టీవీలో ఉన్నట్టుంది మాకు. ఎస్ సార్. సార్ ఇక్కడ నేను ల్యాప్టాప్ లో ఉన్నాను. నాకు ఇక్కడ రికార్డ్, డాక్యుమెంట్స్, నోట్స్ అండ్ వైట్ బోర్డ్స్, మీటింగ్ ఇన్ఫో అండ్ రీసెట్ డిఫాల్ట్. సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ గారు. సార్ ఒక్క నిమిషం సార్. తీసుకోండి, 2 నిమిషాలు తీసుకోండి కావాలంటే. సార్ యాప్స్ ఉంది, ఆడియో సెట్టింగ్స్ ఉంది, ఓకే, క్యాప్షన్ అండ్ ట్రాన్స్లేషన్స్ ఉంది, వండర్ఫుల్, మీటింగ్ సెట్టింగ్స్, సూపర్, బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్, డిస్కనెక్ట్ ఆడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన వాళ్ళు
బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ చెప్పలా. చాలా మందికి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉందో లేదో చూసుకోండి ఒకసారి. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేకపోతే ఇలా అనండి, లేదు సార్ అని. ఉంటే వాడికి ఇట్లా అనండి, లేకపోతే లేదు, ఉంటే థంబ్ సింబల్. లేదు సూపర్. లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఇట్లా అనండి. ఎవరికి లేదా? ఎవరు పెట్టట్లేదు థంబ్ సింబల్? ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా చెప్పలేదా? ఉంది, కృష్ణారెడ్డి గారికి ఉంది, లేదంట. రత్నం గారికి లేదంట, వేముల కృష్ణ గారికి లేదంట, జంపాల శివకుమార్ గారికి ఉందంట. ఏంటంట మరి డిఫరెన్స్? ఏంటంటే డిఫరెన్స్ ఏంటంట? ఎందుకంటే మీరు పైసలు కట్టలేదేమో, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టలేదేమో, అందుకని ఇవ్వలేదేమో. అవునా? అవును అనుకుంటున్నారు అందరూ, చిత్రకేస్తున్నారు. మాకేం తెలుసు సార్, ఏదో వస్తున్నాము పోతున్నాము వింటున్నాము, ఏదో ఏదో మేము ఏదో ట్రైనర్స్ అయిపోతా అంటున్నాము, మేము అసలు అవుతామో లేదో మాకే తెలియదు. వీళ్ళేమో నువ్వు ఏముంది తోపు తురుము అయిపోయావు, నువ్వు అయిపోతావు, నీకు తెలియదు ఈ సంగతి అంటున్నారు. మాకేం అర్థం కావట్లేదు. 2 రోజుల నుంచి అయితే ఎట్లా వింటున్నాం. ఈ రోజు మీరు వచ్చి ఈ 2 రోజులు ఉన్న మా మైండ్ మొత్తం ఏందేందో చేతి రూపారు, ఏదో చేశారు, మొత్తం పోయేటట్టు చేశారు, అయిపోయింది ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? ఎస్, కొంతమంది ఆప్షన్స్ లేవు వాళ్ళ దగ్గర. ఎందుకు లేదు అంటే దర్ ఇస్ నో డిఫరెన్స్ ఏం లేదు. మీరు డబ్బులు కట్టలేదు, వాళ్ళు డబ్బులు కట్టలేదు, అలాంటి డిఫరెన్స్ ఏం లేదు. సో ఎందుకు లేదు అంటే కొంతమంది మొబైల్ సపోర్ట్ చేస్తలేదు. ఎస్, డిఫరెంట్ డివైజెస్. కొన్ని డివైజెస్ కి ఉంది, కొన్ని డివైజెస్ లేదు. సరే, ఉన్న డివైస్ చెప్పండి కొనుక్కుంటామంటే దాంట్లో కొనుక్కున్నా మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ ప్రాబ్లం ఉంది. జూమ్ కి మొబైల్స్ కి సమ్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం ఉంది. దాంట్లో దేనికి వస్తుందో దేనికి రాదో తెలియదు. మీకు వస్తే మీకు ఉంటే అదృష్టవంతులు, మీకు ఉంటే అదృష్టవంతులు. ఏంటి? బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటే అదృష్టవంతులు, లేకపోతే 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 మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలోనే ఉండరు, ఈ దునియాలోనే ఉండరు. మీ అంత అదృష్టవంతులు should learn how to create. మీకు ఉంటే అదృష్టవంతులు, లేకపోతే ఈ దునియాలోనే ఎవరు ఉండరు మీకన్నా మంచి అదృష్టవంతులు. మీరు అదృష్టవంతులా? ఓకే, వండర్ఫుల్, సూపర్. సరే, ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి? ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? సో నేను చూసారా, నేను మంచి ఫోటో అద్దె తెచ్చుకుని వేసుకున్నా. బాగున్నానా? సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలా మనం ఒక మంచి డ్రెస్ వేసుకోవడం ద్వారా గుడ్ అపీరియన్స్ కలుగుతుంది. నేను ఎలా ఉన్నా నా డ్రెస్ వల్ల, నేను ఒక కోట్ వేసుకోవడం వల్ల నా బాడీలో కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరిగి అందరితో చురుగ్గా మాట్లాడే విధంగా, నా దగ్గర ఉన్న విషయాల్ని కాన్ఫిడెంట్ గా ఎదుటి వారికి, అంటే నేను అందరిలో డిఫరెంట్ కదా, వీళ్ళు చాలా తక్కువ మంది ఈ బ్లేజర్ లాంటివి వేసుకుంటున్నారు. సో నేను కొంచెం బ్లేజర్ వేసుకున్నాను కూడా మీ అందరూ చూడంగానే అరే నేను కొంచెం ఈరోజు విఐపి అనే ఫీల్ కలుగుతుంది. అవునా లేదా? సో మీరు కూడా ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు మీకు కూడా అలాంటి ఫీలే కలుగుతుంది. బట్ మనం యాజ్ ఎ ట్రైనర్ గా, యాజ్ ఎ స్పీకర్ గా మీ దగ్గర కూడా ఇలాంటి బ్లేజర్స్ లాంటివి ఏదైనా ఉంటే వేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ ఫీలే డిఫరెంట్ గా ఉంటుంది. మీరు నేర్చుకునేటప్పటి నుంచే దీన్ని కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనే దాన్ని కూడా మీరు అడాప్ట్ చేసుకుని దాన్ని ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, భలే ఉంది నాకు, హ్యాపీగా. సో నేను డిఫరెంట్ అనిపిస్తుంది. నా బ్యాక్గ్రౌండ్ లో కూడా కొంచెం చేంజెస్ చేస్తే ఒక మంచి లొకేషన్ లో ఉన్నాను. నేను ఒక మంచి లొకేషన్ లో ఉన్నాను, మంచి హౌస్ లో ఉన్నాను. సో నా బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం నన్ను రిచ్ లుక్ ని, ప్రీమియం లుక్ ని కనిపించే విధంగా తయారు చేస్తుంది. ఒక స్పీకర్ కి, ఒక ట్రైనర్ కి అందరిలో డిఫరెంట్ గా ఉండాలి. కాబట్టి మనం కూడా ఇలాంటి రిచ్ లుక్ లో ఉండే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. సో అప్పుడు అందరికి మీద కూడా మన ఐ కాంటాక్ట్ పడుతుంది, మన అందరిని గమనించే దృష్టికోణం మారుతుంది. సో నార్మల్ గా మన ఇంట్లో ఏదో ఎక్కడ పడితే అక్కడ కూర్చుని కిటికీలు కనబడి, లేకపోతే పైన ఏసీ కనబడి, ఫ్రిడ్జ్ కనబడి, వాషింగ్ మిషన్ కనబడి, ఇంట్లో అన్ని కనబడి, మన బంగారం అన్ని కనబడితే దొంగలు ఉన్నారు జాగ్రత్త. మనసు దొంగలిస్తే పర్లేదు కానీ ఆ బంగారం దొంగలిస్తే కష్టం కదా. సో ఇవన్నీ రికార్డ్ అవుతుంటాయి కాబట్టి అవన్నీ కనిపించకుండా జాగ్రత్తగా మనం ఉండే ప్రయత్నం చేయాలనేది నా మనవి. అండ్ ఆల్సో మనం ఒక ప్రొఫెషనల్ లుక్ లో కనిపిస్తాం. ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఏం చేస్తుంది అంటే మనల్ని బాగా కనిపించే విధంగా ప్రయత్నిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మాట
ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారు ఎస్ అని, రిజిస్ట్రేషన్ చేసుకోని వారి మొబైల్ నెంబరు వారి పేరు పెట్టవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎంతమంది రిజిస్టర్ చేశారు, ఎంతమంది ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు తెలిసే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం మనం కమింగ్ ఇంకా అడ్వాన్స్ గా చెప్పొచ్చా, లేకపోతే ఏం చేద్దాం, ఏంటి మీకు ఏం ఇన్పుట్స్ ఇవ్వాలి అని తెలిసే ప్రయత్నం చేద్దాం. మీరు పేమెంట్ చేయలేదు అంటే, మీరు రిజిస్ట్రేషన్ చేయనంటే, నేను చెప్పేశాను సార్ నేను వస్తున్నాను, నేను రిజిస్టర్డ్ అని చెప్పేశానంటే కాదు. మీరు ఎంతో కొంత ఏదో విధంగా మీరు హోటల్ ఛార్జెస్ ఇస్తే ఆ హోటల్ ఛార్జెస్ హోటల్ వాళ్ళకి కడతారు, అప్పుడే మీరు ఎన్రోల్మెంట్ అయినట్టు. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ ఎస్ఎల్ పెట్టండి. రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు కూడా మేము ఈరోజు ఆహ్వానం పంపించాం, వారు కూడా వచ్చారు. వారు కూడా రండి సార్ మీరు నేర్చుకుంటారు, ఏదో తెలుసుకుంటారని వాళ్ళు కూడా పిలవడం జరిగింది. వారు కూడా మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా ఎస్ నిజమే నేను కూడా వచ్చా, నా మొబైల్ నెంబర్ ఇది, నా పేరు ఇది అని పెట్టండి. ఇలాంటి ఉచిత సెషన్స్ రోజు రావు, ఉన్నప్పుడు మిమ్మల్ని ఆ గ్రూప్ లో యాడ్ చేసి మిమ్మల్ని కూడా మీకు కూడా ఈ సెషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మీకు ఇలాంటి కోర్సు వల్ల కలిగే బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు దాకా నేను చేసిందంతా ఒకటే, ఇప్పుడు కూడా నేను కూడా మీకులాగే నేర్చుకున్నాక ఇప్పుడు వరకు ఒక 100 సెషన్స్ ఇచ్చాను. కాబట్టి నేను అవలీలగా అందరినీ అట్రాక్ట్ చేస్తూ అడ్రస్ చేస్తూ మాట్లాడే విధంగా నన్ను ఇంపాక్ట్ తయారు చేసింది. మీ అందరినీ కూడా అలాగే తయారు చేస్తుంది. ఇక్కడ అందరం ఒకటే, ముందొచ్చాం వెనకొచ్చాం అంతే. అందరం ప్రాక్టీస్ చేస్తే ఒకే విధంగా మాట్లాడతాం, ఒకే లెవెల్లో ఉంటాం, ఒకే విధంగా అడ్రస్ చేయగలుగుతాం. మన అందరికీ భగవంతుడు 2 చేతులు 2 కాళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని ఇచ్చాడు. బట్ మన స్కిల్స్ ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో, ఏ విధంగా మనం ఎయిటి వరకు చూపించాలో ఆ స్కిల్స్ ని దాచిపెట్టాడు మన దగ్గర. ఎవరో ఒకరు చెప్పి బాబు నువ్వు మావోరుడు కాదు, నువ్వు చెప్తే చాలా మంది వింటారు, నువ్వు ఏందో అనుకుంటున్నావని మనల్ని ఉత్సాహపరిచి మనలో ఉన్నటువంటి ఆ శక్తిని బయటికి తీసినప్పుడు మాత్రమే అవునా నేను ఎలా మాట్లాడగలనా అని మనకి మనం చైతన్యవంతులు అవుతాం. ఆ ప్రయత్నం ఇంపాక్ట్ లో ఇక్కడ ఉండే మెంటర్స్, స్పీకర్స్, ట్రైనర్స్ చేస్తున్నారు. మీరు నిర్మోహమాటంగా మీ పేరు, మొబైల్ నెంబర్ ఇక్కడ డ్రాప్ చేయండి. మీ అందరికీ మీతో మాట్లాడి మిమ్మల్ని కూడా ఈ ఇంపాక్ట్ సైన్యంలో ఒక వ్యక్తిగా గుర్తించి ఉచితంగా మెంబర్షిప్ ఇస్తారు. మీరు కూడా మనం అందరం కలిసి ముందు ప్రయత్నిద్దాం. సో ఇప్పుడు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టుకోవాలి అండ్ మొబైల్ ఉన్న వాళ్ళకి వేరేగా ఉంటుంది, ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి వేరేగా ఉంటుంది. మొబైల్ ఉన్న వాళ్ళు మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళి జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఏవైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, బ్లర్ మై ఆడియో, మై వీడియో అని. అది పెట్టండి. ఫస్ట్ అది పెట్టండి, బ్లర్ పెట్టండి ఫస్ట్. సో చూడండి ఇక్కడ ఉంటుంది మోర్ ఆప్షన్స్ లో రైట్ సైడ్ లో ఉంది కదా, రైట్ సైడ్ లో మోర్ ఆప్షన్స్ లో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసిన తర్వాత బ్లర్ అని ఉంటుంది, బ్లర్. లేకపోతే ఇక్కడే మోర్ ఆప్షన్స్ లోనే బ్లర్ అని ఉంటుంది కొంతమందికి. ఇక్కడ బ్లర్ అని క్లిక్ చేయండి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లో. లేని వాళ్ళు ఓకే సైలెంట్గా ఉండండి, మీకు ఇంకా అద్భుతమైన ఆప్షన్ ఉంటుంది, అది ఇస్తాను. సో అశోక్ గారు ఆల్రెడీ బ్లర్ పెట్టేశారు. సో ఈ బ్లర్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, మన బ్యాక్గ్రౌండ్ లో ఏమున్నాయో అది కనిపించకుండా చేస్తుంది. ఇప్పుడు నేను కూడా బ్లర్ పెడతాను చూడండి. సో వెనకాల ఏముందో కనిపించకుండా చేస్తుంది. సో ఇక్కడ ఒక స్విచ్ బోర్డు ఉంది. ఈ స్విచ్ బోర్డు సరిగ్గా కనిపించకుండా హైడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. చూసారా, హైడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో నేను తీసేసాను, బ్లర్ తీసేసాను, మీకు క్లియర్ గా స్విచ్ బోర్డు కనిపిస్తుంది. ఇలా బ్లర్ పెట్టడం వల్ల ఏమవుతుంది, మన బ్యాక్గ్రౌండ్ లో ఏవైతే ఉన్నాయో అవి కనిపించకుండా హైడ్ చేయడానికి మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రయత్నిస్తుంది. మరి సో ఇలా వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? దానికి మీరు గూగుల్ ఓపెన్ చేయాలి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు కొన్ని ఇమేజెస్ కనిపిస్తాయి. ఆ ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మోర్ ఆప్షన్స్ లోకి రావండి. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ మీకు యాడ్ అని ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసింది ఏదైతే ఉందో యాడ్ చేసుకునే విధంగా యాడ్ అని ఉంటుంది. ఆ యాడ్ బటన్ క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకోండి, ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని రోజుకొకటి పెట్టే ప్రయత్నం చేయండి. ప్రతిదీ కూడా ప్రొఫెషనల్ గా ఉండాలి. మనం పెట్టుకుంటే మనకే అది
ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా, మన ఫేస్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా, మన ఇమేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండే విధంగా పెట్టుకోవాలి. పెట్టుకోమన్నారు కదా అని చెప్పి ఏదేదో పెట్టుకోవడానికి ప్రయత్నించకండి. అది రియలిస్టిక్ గా ఉండాలి. సో చూసారా, నేను పెట్టుకుంది రియలిస్టిక్ గా ఉందా? ఒక హాల్, ఒక ఇల్లు, ఒక సోఫా అవన్నీ ఉండే ప్రయత్నం జరిగిందా? సో ఇలా రియలిస్టిక్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అంటే ఇల్లే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రకృతి పెట్టుకున్నా పర్వాలేదు. ఏదైనా సరే కొంచెం రియలిస్టిక్ గా ఉండడానికి ఉంటే కొంచెం అది నిజమేనేమో అని అనుకుంటూ ఉంటారు. మరి ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మీ వీడియో ఏదైతే కనిపిస్తుందో ఆ వీడియో మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ ఉన్న వాళ్ళు బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసింది ఫస్ట్ అది పెట్టుకోండి, తెలుసుకోండి. అండ్ అడ్జస్ట్ మళ్ళీ ఇంకొకసారి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ చిన్న బటన్, ప్లస్ బటన్ కనిపిస్తుంది. ఆ ప్లస్ బటన్ మీద ఇంతకుముందు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఏదైతే ఉందో అలా మీరు యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు చేయకండి, తర్వాత చేయండి. ప్రతిరోజు దీన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తే మీరు దీంట్లో ఛాంపియన్ అవుతారు. ఫస్ట్ దీంట్లో ఛాంపియన్ అవ్వాలంటే ఏం చేయాలి? సింపుల్ తంట, రోజుకు డౌన్లోడ్ చేయాలి గూగుల్లో. ఇది బాగుందా లేదా చూసుకోవాలి. అది మనకి యాడ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాల్లో బ్యాక్గ్రౌండ్ ఉండే కలర్ మనల్ని డామినేట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను బ్లూ కలర్ది, సో బ్లూ కలర్ది నేను బ్లేజర్ వేసుకున్నాను, మోడీ కోట్ వేసుకున్నాను. వెనకాల కూడా బ్లూ కలర్ ఉందనుకోండి, రెండు మిక్స్ అయిపోతాయి. అట్లా కాకుండా కొంచెం కాంబినేషన్స్, రివర్స్ కాంబినేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఏం లేని వాళ్ళు ఏం చేయాలండి అంటే అందరూ కెమెరా ఆన్ చేసుకుంటూ చెప్తా. అండ్ ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ పేరు పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తానండి. ఇంకా నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఎస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే ఇలాంటి అప్పుడప్పుడు జరిగే ఫ్రీ క్లాసెస్ కి నన్ను కూడా యాడ్ చేయండి అంటే మీకు గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో యాడ్ చేస్తారు మీ నెంబర్స్. మీరు మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి పెట్టే ప్రయత్నం చేయండి. అండ్ లేని వాళ్ళు ఏం చేయాలండి అంటే మీరు ఒకసారి మీ ఇల్లు మొత్తం చూడండి. దాంట్లో తూర్పు పెట్టిందో చూడండి. తూర్పుకు తిరిగి ఒకసారి దండం పెట్టండి. నాకైతే తూర్పు ఇట్టే ఉంది, మీ వైపే ఉంది తూర్పు, అందుకని తూర్పుకు తిరిగి దండం పెడుతున్నా. నా మొబైల్లో కూడా లేదు, మా ల్యాప్టాప్లో అయితే ఉంది కానీ మొబైల్లో కూడా లేదు. తూర్పు తిరిగి దండం పెట్టండి అంటే కొంతమంది కోపం వస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు అంటుంటారు, తూర్పు తిరిగి దండం పెట్టు అని. నిజంగా తూర్పు తిరిగి దండం పెట్టడం అంటే చాలా మంచి విషయం, మంచి వాక్యం. వై? బికాస్ భగవంతుడు అందరూ కూడా తూర్పును ఉంటారని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. మనకు కనబడే మొట్టమొదటి దేవుడు సూర్యుడు. అందుకని తూర్పుకు తిరిగి దండం పెడితే మనకు ఒక మంచి ఆలోచన దొరుకుతుంది, మంచి ఉపాయం దొరుకుతుంది. దాన్ని చూసుకుని మనం డెవలప్ అవ్వచ్చు అనే ఇంటెన్షన్ గా మనకి పెద్దవాళ్ళు తూర్పును తిరిగి దండం పెట్టండి అంటారు. బట్ అది క్యాజువల్ అయిపోయి మనం క్యాజువల్ గా వాడేస్తుంటాం. రియల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్స్. ఎస్, నేను తూర్పుకు తిరిగి దండం పెట్టాను కాబట్టి ఒక మంచి ఆలోచన కలిగింది. ఆ మంచి ఆలోచన ఏంటంటే నా ల్యాప్టాప్ తీసుకోవాలి, నా మొబైల్ తీసుకోవాలి. ల్యాప్టాప్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇల్లంతా కూడా తిరగాలి. ఇల్లంతా కూడా తిరిగి ఎక్కడైతే ఇక్కడ ఉందా, ఎక్కడైతే అది ఇక్కడ కూడా లేదు, ఇక్కడ ఉంది. ఎక్కడైతే ఎన్నిసార్లు చెప్తావు సమయం, ఎక్కడైతే కదా, ఎక్కడైతే ప్లెయిన్ గా బ్యాక్గ్రౌండ్ ఉందో ఆడకు పోయి కూర్చోవాలి అంతే, అంతకుమించి చేసేది ఏం లేదు. సో ఈవెన్ దో ఇక్కడ ఇలా స్విచ్ బోర్డ్ కూడా కనబడకూడదు, అది కనిపించకుండా ప్రయత్నించాలి. అసలు ఏం కనిపించకూడదు. మనం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఒకటే ఉండాలి, ఇంకేం కనిపించకూడదండి, నథింగ్. మనం ప్రొఫెషనల్ గా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ లో ఈవెన్ దో చిన్నగా ఉండేటువంటి ఈ స్విచ్ బోర్డు కూడా కనిపించకూడదు. మనం పీకేయకూడదు. పీకేసి ఇంట్లో వాళ్ళు మనం పీకేస్తారు, రెండు పీకుతారు. తలనొప్పి పెట్టుకోకండి, వాళ్ళతో గొడవ పెట్టుకోకండి. ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఎవరు బాగుపడలేరు. ఎందుకంటే మనకి ఇంట్లో వాళ్ళే దేవుళ్ళు కదా. ఎందుకంటే మా ఆవిడ ఏంటుంది కాబట్టి అట్లా చెప్తున్నా. ఫ్రెండ్స్, మనం బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ గా ఉండాలి. ప్లెయిన్ గా ఉంచుకుంటే మనం ప్రొఫెషనల్ గా ఉంటాం. ఇంతకన్నా అద్భుతమైనటువంటిది ఇంకేం ఉండదండి. ఈ రోజు ఈ డౌన్లోడ్ చేసుకోవడాలు, అవి పెట్టుకోవడాలు ఇవి కొంచెం డిఫికల్టీగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈవెన్ అవి మనల్ని బ్యాక్గ్రౌండ్ కూడా డామినేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. లేదండి మా ఇల్లే చిన్నది, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా పెట్టుకోవడానికి అవకాశం లేదండి అంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే
అక్కడ వెనకాల గుడ్డ కప్పేయండి, మొత్తం గుడ్డ కప్పేసేయండి. గుడ్డ కప్పేసి మొత్తం అంతా కూడా ఇట్లా పట్టుకుని ఉండకండి. గుడ్డ పట్టుకోమంటే ఇట్లా పట్టుకుని ఇట్లా ఉంటే మన చేతులు రెండు పడిపోతాయి. ముందుగానే సెట్ చేయండి. మనం కనిపించే మొత్తం కూడా క్లాత్ తో కప్పేసి ఉండాలి. చిన్నది కూడా కనిపించకూడదు. క్లాత్ తో మొత్తం కప్పేసి, ఆ క్లాత్ తో కప్పేసిన తర్వాత దాని ముందు కూర్చొని మనం ఇట్లా కూర్చుంటే అది ఒక డిజైన్ లా కనిపిస్తుంది. గుడ్డ కప్పేయమంటే ఏంటో అరుణ గారు తెగ నవ్వుతున్నారు. గుడ్డ కప్పేయమంటే ఈ తెరకు కాదు, మీ ల్యాప్టాప్ మీ మొబైల్ కాదు, మన వెనకాల ఉండే ప్లేస్ కి, అక్కడ ఉండే ఎక్విప్మెంట్స్ కి కనిపించకుండా నేను హైడ్ చేయమంటున్నాను అనమాట. ఏదో గుర్తొచ్చినట్టుంది అరుణ గారికి, నవ్వుతున్నారు బాగా. ఇంట్లో ఏదో చేసినట్టున్నారు, అదేదో వస్తున్నట్టుంది. ఓకే, సంతోషం. అలా నవ్వించండి మమ్మల్ని కూడా. మేము అప్పుడప్పుడు సీరియస్ గా వెళ్ళిపోతూ ఉంటాం. మీరు అలా నవ్విస్తుంటే మేము కూడా ఆహా అని చెప్పి ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చి మేము కూడా సంతోషించే ప్రయత్నం చేస్తాం. గట్టిగా మనం అరుణ గారిని నన్ను సంతోషించి పెట్టినందుకు, నన్ను కూడా నవ్వించినందుకు మనం గట్టిగా కొట్టుకుందాం. నేనైతే కొడతా, మీరు కొడితే కొట్టండి, లేదంటే లేదు. అందరూ కొడతారండి, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే మనకి బ్యాక్గ్రౌండ్ పెట్టుకునే ఆప్షన్ లేదో అప్పుడు మనం పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పార్టిసిపేట్ లో డిజిటల్ సిగ్నేచర్ ప్రతిరోజు పెట్టుకోమని చెప్పాను కదా, దానికి ప్రతిరోజు పెట్టుకోకుండా ఒక చిట్కా ఇస్తా పర్మనెంట్ గా ఉండే విధంగా. ఎంతమందికి కావాలి చెప్పండి. ఎంతమందికి కావాలి చెప్తే ఇట్లా తంబింపులు ఇస్తే వాళ్ళకి మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఖుషి మీకు వద్దా? మంజులా గారు మీకు కూడా వద్దా? నామదేవ్ గారు మీకు కూడా వద్దా? పవన్ గారు మీకు వద్దా? ధరం రాజ్ బాపు గారు మీకు వద్దా అండి? విజయలక్ష్మి గారు మీకు అసలే వద్దా? ఇలా వద్దన్న వాళ్ళని పిలిచి మరీ మొహమాటం వద్దనేసి ఇచ్చి పారేయాలి అంతే. అందరికి ఇచ్చేసేయాలి, ఎవరికైనా వదలద్దు. అందరికి మొహమాటం ఉన్నా, కొంతమంది ఉన్నా లేకపోయినా అందరిని పిలవాలి, రెండు అనాలి, ఇచ్చి పంపించాలి. మనకి బయట ఊరేగింపు జరుగుతున్నప్పుడు ప్రసాదం పెడతారు, ప్రసాదం పెట్టాడు పిలిచి మరీ పెడతారు. అలాగే మనం కూడా ఇది ప్రసాదం లాగా అందరికి పిలిచి మరీ పంచి పెట్టాలి. ఎలా మనం పర్మనెంట్ గా నేమ్ ఎలా పెట్టుకోవాలి? పర్మనెంట్ గా నేమ్ పెట్టుకోవడానికి ఫస్ట్ చేయాల్సిన చిట్కా ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వచ్చింది గొర్రె రిజిస్ట్రేషన్. ఎంతమంది చేస్తున్నారు రిజిస్ట్రేషన్? నేను అడిగే రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ కాదండి. సో రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే మీరు జూమ్ అకౌంట్ లోకి మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ అనమాట. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాలకుండానే వచ్చేస్తుంది. బట్ ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఆ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ జూమ్ యాప్ ఓపెన్ చేయాలండి. జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు సైన్ అప్ అని ఉంటుంది. జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ అని ఉంటుంది. ఇవ్వండి ఈ స్లైడ్ చూడండి, ఇది జూమ్ యాప్. ఇప్పుడు ఎవరు చేయకండి, తర్వాత చేసుకోండి. జూమ్ యాప్ ఓపెన్ చేసాక సైన్ అప్ అని కనిపిస్తుంది చూసారా? ఈ సైన్ అప్ అనే దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ ఏజ్ అడుగుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా అడుగుతుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్తో కానీ ఫేస్బుక్తో కానీ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా దానికి కావాల్సిన డీటెయిల్స్ మొత్తం తీసుకుంటుంది. మీరు ఎస్ అని కొట్టాలి, నెక్స్ట్ అని కొట్టాలి అంటే అది కొట్టిన వెంటనే ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మనకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం అయిపోతుంది. మనకు అకౌంట్ వస్తుంది గూగుల్లో, జూమ్ లో. ఇది ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మనం ఒక స్పీకర్, ఒక ట్రైనర్ గా మారుతున్నాం కాబట్టి ఇది మ్యాండేటరీ. లేదు నేను పార్టిసిపేట్ గా వినడానికి మాత్రమే వచ్చాను, నేను ట్రైనర్ గా అవ్వను, లేకపోతే నేను స్కిల్స్ నేర్చుకోనంటే వాళ్ళకి అవసరం లేదు. బట్ మనం ట్రైనర్ గా స్పీకర్ గా ఎదగాలనుకుంటున్నాం కాబట్టి మ్యాండేటరీగా ఇన్స్టాల్ చేసుకోవాలి, సైన్ అప్ క్లిక్ చేయాలి, అండ్ మన ఏజ్ ఇవ్వాలి. ఏది ఇచ్చిన తర్వాత గూగుల్తో కానీ ఫేస్బుక్ కానీ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని మనం సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ అయిన వెంటనే మనకి నెక్స్ట్ ఏంటంటే అక్కడ మనకి మన నేమ్ ని అడిగే ప్రయత్నం చేస్తుంది. దాని ప్రొఫైల్ అని కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్లో కింద డౌన్ సైడ్ లో ఉంటుంది. మీకు పేజ్ ఫస్ట్ పేజ్ లో ఓపెన్ అయ్యాక టాప్ లో ఉంటుంది, డౌన్ సైడ్ లో ఉంటుంది. డౌన్ సైడ్ రైట్ సైడ్ రాసుకోండి, డౌన్ సైడ్ రైట్ సైడ్. దాంట్లో 3 డాట్స్ మోర్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మన ప్రొఫైల్, మనం ఫోటో ఉంటే ఫోటో, ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎడిట్ నేమ్ అనే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఎక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ నేమ్ అనే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లో ఫస్ట్ నేము, లాస్ట్ నేము అండ్ డిస్ప్లే నేమ్. డిస్ప్లే నేమ్ అంటే డిజిటల్ సిగ్నేచర్. ఇదే డిజిటల్ సిగ్నేచర్, జూమ్ డిజిటల్ సిగ్నేచర్. ఇది ఈ జూమ్ డిజిటల్ సిగ్నేచర్ ని టాప్ పర్ఫార్మర్ ఆల్సో ఇదే. జూమ్ డిజిటల్ సిగ్నేచర్ ని మీ ఇన్ఛార్జెస్ ఏ విధంగా పెట్టుకోమన్నారో ఆ విధంగా పెట్టుకుని ఇక్కడ లాస్ట్ లో సేవ్ చేసుకోవాలి. దిస్ ఇస్ ఎనఫ్. ఇదే సింపుల్.
ఇది మీరు చేస్తూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఎప్పుడు అంటే మీరు అకౌంట్ ఈ లింక్ క్లోజ్ అయిపోయిన తర్వాత చేయాలి. మిగిలిన టైంలో చేస్తే రాదు. ఓకేనండి. సో దిస్ ఈస్ అ జూమ్ డిజిటల్ సిగ్నేచర్ని మనం పర్మనెంట్గా పెట్టుకునేది. ఇప్పుడు మనం యాజ్ అ స్పీకర్గా, యాజ్ అ ట్రైనర్గా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలి అంటే మనం ఇలాంటి లింక్ను మనం కూడా క్రియేట్ చేయాలి. ఈరోజు మీకు లింక్ వచ్చింది కదా మీ అందరికీ. ఆ లింక్ మీరు ఇలా క్లిక్ చేయగానే చాలా హ్యాపీగా ఈజీగా వచ్చేసారు. బట్ ఆ లింక్ క్రియేట్ చేయడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటారో ఇన్ఛార్జెస్ గారు. ఎందుకంటే అది ఏ టైంలో రావాలి, ఏం చేయాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. పంచాయతీ చాలా ఉంటుంది. ఆ పంచాయతీ మనం కూడా రేపటి నుంచి చేయాల్సిన అవసరం ఉంది. వై బికాస్ మనం ఊరినే వినడానికి రాలా, ఎంతో మందికి వినిపించడానికి వచ్చాం మన గొంతుని. మనం వినిపించాలంటే ఎలా వినిపిస్తాం? మనం లింక్ క్రియేట్ చేసి పంపించాలి, మనమే హోస్ట్ గా క్రియేట్ చేయాలి, మనమే ఒక మీటింగ్స్ కండక్ట్ చేయాలి. మనకు తెలిసిన వాళ్ళందరికీ, బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా లింక్ ని పంపించి మన స్కిల్స్ ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయాలి. మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయండి. ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత మీరు మాట్లాడే విధానం మారుతుంది, మీరు మాట్లాడే కంటెంట్ మారుతుంది, మీరు చెప్పే మొత్తం మారిపోతుంది. మీ ఫ్రెండ్స్ అందరినీ ఒక గ్రూప్ కింద ఈలోపై క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి ఏదో ఒక సబ్జెక్ట్ మీద, హెల్త్ మీదో, లేకపోతే వెల్త్ మీదో, లేకపోతే ఇంకా అసలు ఎలా ఉండాలి, ఏంటి, ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యే వాటిని ఒక 5 నిమిషాలు మాట్లాడి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఫస్ట్ అయితే మీరు ఇంటర్నల్ గా మాట్లాడుకోండి. మీరు ఇంటర్నల్ గా మాట్లాడు, ఎస్ నేను మాట్లాడగలుగుతున్నాను, కాన్ఫిడెంట్ గా ఉంది, మాట్లాడతాను అన్నప్పుడు మీ బంధువులకి ఈ లింక్ ని పంపించండి. ఫస్ట్ మీ బంధువులకి ఈ లింక్ పంపించాలన్నా, మీరు ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలన్నా ఫస్ట్ అయితే మనకి ఈ లింక్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలియాలి. కాబట్టి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఇంట్రెస్ట్ ఉంది అంటే 2 వేళ్ళు 2 జాయిన్ చేయండి. 2 వేలు 2 ఫింగర్స్ ఇంతే. ఈ 2 ఫింగర్స్ జాయిన్ చేయండి. వామ్మో, ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారా? చెప్పి తీరాల్సిందా? ఏదో ఎవరు హ్యాండ్ రైజ్ చేయకపోతే చల్లగా జారుకుందాం అనుకున్నానే. ఎంతమంది పెట్టేశారు. ఓకే, నా మాట వినబడలేదుగా? నా మనసులో నేను మాట్లాడుకున్నా అంతే. వినబడలేదుగా? వినబడిందా? వినబడిందంట. భూపెల్లి రాజు గారు చెప్పొచ్చుగా, లేదు సార్ అని చెప్పొచ్చుగా, సంతోషపడేవాడిని. సరే, ఓకే, సరే, మీకు వినబడింది కాబట్టి చెప్పక తప్పేయట్లేదు, చెప్పేద్దాం. దానికి మీరు ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందాక రిజిస్ట్రేషన్ చేస్తున్నారు జూమ్ లో. ఆ రిజిస్ట్రేషన్ ఇస్ మోర్ అండ్ ఆఫ్. ఖచ్చితంగా మీ అందరి సెషన్ అయిపోయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. జూమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఎలా లింక్ క్రియేట్ చేయాలో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికోసం మనం ఒకసారి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ దానికి ఏం చేయాలి? ఫస్ట్ జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. జూమ్ యాప్ ఓపెన్ చేసి సైన్ అప్ క్లిక్ చేయాలి. మళ్ళీ ఇంకోసారి ఎంత చేసుకున్నాం, బట్ రిజిస్ట్రేషన్ ఇంపార్టెంట్ కాబట్టి చేసుకునే ప్రయత్నం చేయాలి. జూమ్ ని క్రియేట్ చేస్తున్నాం. జూమ్ ని క్రియేట్ చేసిన సైన్ అప్ క్లిక్ చేస్తాం. సైన్ అప్ క్లిక్ చేసిన మన ఏజ్ కన్ఫర్మ్ చేస్తాం. ఏజ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత గూగుల్తో కానీ ఫేస్బుక్ దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ కొట్టించిన వెంటనే ఆటోమేటిక్గా అదే రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత పేజ్, ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ పేజ్ లో మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, కింద డౌన్ సైడ్ లో ఉంటుంది మోర్ ఆప్షన్ అన్నాం కదా, ఇదే డౌన్ సైడ్. ఇందాక క్లిక్ చేసిన తర్వాత మన నేమ్ ని మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మన నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ డిజిటల్ సిగ్నేచర్ ప్రాపర్ గా పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. బట్ ఇక్కడ ఈ మోర్ తో పని లేదు. ఇక్కడ మనకి దేంతో పని? ఇక్కడ మనకి షెడ్యూల్ తో పని. షెడ్యూల్ అంటే క్రియేట్ చేయడానికి షెడ్యూల్ అంటారు అనమాట. ఈ షెడ్యూల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇది ఫస్ట్ పేజ్, ఇది సెకండ్ పేజ్, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఈ మీటింగ్ కి ఏం పేరు పెట్టుకుంటున్నారు? గ్రూప్ డిస్కషన్ అవ్వచ్చు, మీటింగ్ డిస్కషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ డేట్, ఏ డేట్ న మీరు మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు కండక్ట్ చేయాలనుకుంటున్నారు. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పాస్వర్డ్. కొంతమందికి పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఇది 1 2 3 4 5 కానీ, లేకపోతే మీ గ్రూప్ నెంబర్ కానీ, అండ్ ఈజీగా ఉండే విధంగా ఇంపాక్ట్ కానీ, ఏదైనా సరే ఈజీగా మీరు చెప్పగలిగే విధంగా, వాళ్ళు టైప్ చేసుకునే విధంగా పెట్టండి. ర్యాండమ్ గా ఏదో ఒక ఇంగ్లీష్ లెటర్స్ అండ్ నెంబర్స్ కలిపి వస్తాయి, బట్ ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదో ఒక ఈజీగా ఉండేది పెట్టండి. లాస్ట్ లో మీరు సేవ్ చేయాలి. ఇక్కడ పైన సేవ్ ఉంటుంది, సేవ్ చేయాలి. సేవ్ చేసిన వెంటనే మీకు మీ వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. ఆ వాట్సాప్ నుంచి మీరు పంపించడం అంతే. వాట్సాప్ పంపించిన వెంటనే అక్కడ మీకు ఎవరికి పంపించాలి అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎవరికి పంపించాలో వాళ్ళకి మీరు పంపించాలి. మీ వాట్సాప్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎవరికి పంపించాలనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మెసేజ్ బటన్ లో ఇక్కడ పేస్ట్ అని వస్తుంది. ఆ పేస్ట్ క్లిక్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు ఈ లింక్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే
మీరు జూమ్ యాప్ ఓపెన్ చేసి దాని నుంచి స్టార్ట్ చేయొచ్చు. అక్కడ షెడ్యూల్ దగ్గర కింద స్టార్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ ఏవైతే మీరు లింక్ ఉందో ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంతేనండి, ఇంతే సింపుల్ గా మనం లింక్ ని క్రియేట్ చేయొచ్చు, లింక్ ని స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేద్దామా మరి? అందరం ఈ రోజు నుంచి ఒక లింక్ క్రియేట్ చేసి మన గ్రూపుల్లో, మనకు పర్సనల్ గా ఇండివిజువల్ గ్రూప్ క్రియేట్ చేస్తారో ఆ గ్రూప్ లో స్టార్ట్ చేసి మన స్కిల్స్ ని పెంచుకుందామా? ఎస్, సూపర్. అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి చెప్తా, ఎవరైతే ఇప్పుడు దాకా ఉన్నారో వాళ్ళకి గిఫ్ట్ అనమాట. కావాలా? గిఫ్ట్ కావాలా మీకు? దీపావళి గిఫ్ట్ కావాలా? బాంబులు అయితే నేను ఇవ్వలేను, ఎందుకంటే బాంబులు కాల్చడం వల్ల ధ్వని కాలుష్యం పెరుగుతుంది కాబట్టి మీ ఎవరికి బాంబులు ఇవ్వలేను. షుగర్లో ఉన్న వాళ్ళు కూడా పెరుగుతున్నారు కాబట్టి స్వీట్లు కూడా నేను ఎవరికి ఇవ్వలేను. ఏమి ఇవ్వగలనంటే ఒక చిట్కా ఇవ్వగలను, ఎందుకంటే అది ఉచితం కదా. చిట్కాలు ఉచితం, మనం ఎన్నన్నా ఇస్తాం, అవునా? ఇస్తాం చిట్కాలు. ఓకే, చిట్కాలు తీసుకోవడానికి సంతోషంగా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మెయిన్ థింగ్, మిమ్మల్ని అప్పుడప్పుడు ఏం చేస్తానంటే మీరు ఎవ్వరు అన్మ్యూట్ చేసుకోకుండా లాక్ చేస్తున్నారు. 62 కళల్లో అదొక కళ. నోరు అందరిది చేయించడం కూడా ఒక కళ. ఎందుకంటే మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇంకొకరికి అర్థం అవ్వచ్చు, అర్థం కావచ్చు. నాలాగా ఇప్పుడే నేర్చుకునే ట్రైనర్స్ కి కన్ఫ్యూజ్ అయిపోయి మ్యాటర్ కట్ అయిపోవచ్చు, ఒకటి దాని తర్వాత ఒకటి ఫ్లో మిస్ అవ్వచ్చు. అందుకోసం కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసుకోవాలి. మీ అందరిని మ్యూట్ చేస్తే నేను నెగ్గగలను అనేది కూడా తెలుసుకోవాలి. కాబట్టి మ్యూట్ చేయడం కూడా మనం తెలుసుకుని ఉండి తీరాల్సిందే. మరి దాన్ని ఎట్లా చేసుకోవచ్చు, మ్యూట్ ఎలా చేసుకోవచ్చు అంటే దానికి హోస్ట్ టూల్స్ అని ఉంటాయి. ఆ హోస్ట్ టూల్స్ ని మనం ఉపయోగించాలన్నమాట. ఆ హోస్ట్ టూల్స్ ఎక్కడ ఉంటాయంటే ఎవరికైతే హోస్ట్ కానీ కోహోస్ట్ కానీ ఉందో వారికి మాత్రమే ఉంటుంది. ఇంకొక విషయం చెప్పండి, మనం అందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫ్రీ అకౌంట్స్ ఉంటాయి. ఫ్రీ అకౌంట్స్ కేవలం హోస్ట్ మాత్రమే ఉంటుంది, కోహోస్ట్ ఉండదు. అంటే మీరు ఆ లింక్ ని క్రియేట్ చేస్తే మీకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ హోస్ట్ టూల్స్ అని ఉంటుంది, డౌన్ సైడ్ లో హోస్ట్ టూల్స్ అని ఉంటుంది. ఈ హోస్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ అన్మ్యూట్ ఉంది సరే, టిక్ మార్క్ ఉంది. ఈ టిక్ మార్క్ తీసేస్తే ఎవరు అన్మ్యూట్ చేసుకోలేరు, ఎవరు మాట్లాడలేరు. ఇది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ స్పీకర్ గా, యాజ్ ఎ ట్రైనర్ గా. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తుంటారు, పాపం వాళ్ళకి తెలియక అన్మ్యూట్ చేసుకుని మనలో పెట్టుకుంటారు, టచ్ అయిపోతూ ఉంటుంది, మాట్లాడుతుంటారు. అందుకని ఇది ఎప్పుడైనా మీకు డిస్టర్బెన్స్ ఉంది అంటే మీరు వెంటనే దీన్ని తీసేయాలి. కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు ఎవరు షేర్ చేస్తారు, వాళ్ళ షేర్ కొంచెం డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేశారు. దాన్ని మాన్యువల్ గా క్లోజ్ చేయడానికి పడుతుంది. షేర్స్ ఎవరైనా వైట్ బోర్డ్ షేర్ స్క్రీన్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను, దగ్గర పీపీటీని షేర్ చేసి చూపిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో అది కూడా టిక్ మార్క్ ఉందనుకోండి, మీ అందరికీ కూడా టిక్ మార్క్ పెట్టేస్తే మీరు కూడా ఏది పడితే షేర్ చేసేయచ్చు. సో మనం ఒక ప్రొఫెషనల్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ టిక్ మార్క్స్ తీసేయాలి. ఈ మ్యూట్ దెమ్సెల్స్ అనేది మాత్రం ఉంచొచ్చు. కొన్ని సందర్భాల్లో వాళ్ళతో మనం మాట్లాడాలి కాబట్టి ఉంచొచ్చు. ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అంటే మాత్రం వాళ్ళని మనం అది అన్మ్యూట్ చేసే ప్రయత్నం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతూ అందరికీ మ్యూట్ చేసేసి ఉంచుతాం కాబట్టి దాన్ని అన్మ్యూట్ చేయాలి అంటే, ఎవరైనా అన్మ్యూట్ చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పార్టిసిపేట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మనం అన్మ్యూట్ అని క్లిక్ చేయాలి. అన్మ్యూట్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఎదుటి వారికి అన్మ్యూట్ మై సెల్ఫ్ అని వస్తుంది. వాళ్ళు అప్పుడు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతారు. లేదు మీరు రికార్డ్ చేయాలి అనుకోండి, ఓన్లీ అడ్మిన్ ఎవరైతే ఉంటారో, లైక్ ఎవరైతే లింక్ ని షేర్ చేస్తారో వారు రికార్డ్ చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు ఎవరు రికార్డ్ చేయలేరు. ఇప్పుడు మేము కోహోస్ట్ లో ఉన్నాం కాబట్టి మేము ఎవరైనా రికార్డ్ చేసుకోవచ్చు. మీరు పార్టిసిపేట్ గా వచ్చిన వాళ్ళకి రికార్డ్ చేసుకునే ప్రొవిజన్ ఉండదు. సరే మీరే లింక్ క్రియేట్ చేసి నేను రికార్డ్ చేసుకోవాలండి అంటే ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది, మొబైల్లో రికార్డ్ అవ్వదు. ఎవరికైతే ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉందో వాళ్ళకి రికార్డ్ అవుతుంది, వాళ్ళ కంప్యూటర్లో స్టోర్ అవుతుంది. మీరు మొత్తం మీటింగ్ ఎండ్ చేసిన తర్వాత ఒక 10 minutes ఆర్ 20 minutes టైం పడుతుంది బఫర్ అవ్వడానికి. చూపిస్తుంది మీకు, ఆ మీటింగ్ క్లోజ్ చేసాక చూపిస్తుంది.
మీరు మీటింగ్ కండక్ట్ చేసిన దాని ప్రకారం ఎంతసేపు కండక్ట్ చేస్తే దాంట్లో 70% టైం పడుతుంది. సపోజ్ మీరు ఒక గంట సేపు మాట్లాడారు అనుకోండి, గంట సేపులో 60 నిమిషాలు ఉంటే 70% అంటే అప్రాక్సిమేట్లీ 40 నిమిషాల సమయం పడుతుంది ప్రాసెస్ అవ్వడానికి. ప్రాసెస్ అయిపోయాక ఎక్కడ సేవ్ అవ్వాలి అనేది అడుగుతుంది, అక్కడ సేవ్ చేసుకోవచ్చు. బట్ మొబైల్లో ఉన్న వాళ్ళు సేవ్ రికార్డింగ్ చేయలేరు. లేదు నాది మొబైల్ నుంచి స్టార్ట్ చేశాను, ల్యాప్టాప్లో ఉన్న వాళ్ళ దగ్గర రికార్డ్ చేయాలి అంటే మీరు పార్టిసిపేట్లోకి వెళ్ళి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మేక్ ఏ హోస్ట్ అని ఉంటుంది, అంటే వాళ్ళని హోస్ట్గా తయారు చేయండి అని. అప్పుడు వాళ్ళకి హోస్ట్కు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు రికార్డ్ చేయొచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే రికార్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా హోస్ట్ అయి ఉండాలి. అండ్ అత్యంత ముఖ్యమైన ఇంకొక టిప్ ఇస్తున్నానండి, మీరు ఇప్పుడు దాకా ఇంకా ఉన్నారు కాబట్టి దీపావళి సందర్భంగా మీ అందరికీ ఒక టిప్ ఇస్తున్నాను. ఆ టిప్ ఏంటంటే, ఎందుకంటే అందరికీ నా ఫోన్ మీద కనబడింది, నా ఫోన్ ఇస్తాను అనుకుంటున్నారా? గిఫ్ట్ అన్నాడు కదా, ఈ ఫోన్ ఇస్తారేమో అనుకుంటున్నారా? కాదు కాదు. మీరు ఫోన్ అందరూ కూడా ఇలా పెట్టుకున్నారు, కొంతమంది ఇలా పెట్టుకున్నారు ఫోన్ని. తులసి గారు మీ ఫోన్ ఇలా పెట్టుకున్నారు, యాదగిరి గారు మీ ఫోన్ ఇలా పెట్టారు, సో అశోక్ గారు మీ ఫోన్ ఇలా స్ట్రైట్ గా పెట్టారు. ఇలా పెట్టకూడదండి, ఇలా హారిజెంటల్ గా పెట్టాలి. హారిజెంటల్ గా ఇలా పెడితే బాగా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు కెమెరాని రైట్ సైడ్ కి ఉండే విధంగా పెట్టుకుంటే మీరు కెమెరాని చూడొచ్చు, అక్కడ ఉండే గ్యాలరీ వ్యూలోని కూడా చూడొచ్చు. మీరు కెమెరాని రైట్ సైడ్ పెట్టుకుంటే, మీ ఫోన్ ఉంది కదా, ఫోన్కి జనరల్గా లెఫ్ట్ సైడ్ లో పెడతారు కెమెరా, బట్ రైట్ సైడ్ లో పెట్టుకున్నారనుకోండి మీ ఐ కాంటాక్ట్ బాగుంటుంది. మీకు ఎటు బాగుంటే అటు పెట్టుకోండి. మీరు చూసేటప్పుడు మాట్లాడేటప్పుడు కెమెరా చూస్తూ మాట్లాడాలి, అప్పుడు ఈ గ్యాలరీ వ్యూలో చూసే వాళ్ళకి క్లియర్ గా కనిపిస్తుంది. దిస్ ఇస్ ద ప్రొఫెషనల్ వ్యూ అనమాట. ఇలాగే మనం పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా చాలా శ్రద్ధగా ఆసక్తిగా మీరు వింటున్నారు కాబట్టి నేను కూడా చెప్పడానికి చాలా ఈజీ అయిపోయింది. నా టాస్క్ చాలా ఈజీ చేసేసారు. ఇంత మంచి టీం మెంబర్స్ ని మీరు ఎక్కడి నుంచి ఐడెంటిఫై చేసి పెట్టారో తెలియదు కానీ, బట్ ఇంత చక్కని టీం ఉండడం వల్ల ఆ రెస్పాన్స్ చాలా బాగుంది. ఆ రెస్పాన్స్ వల్ల నేను కొంచెం ఎక్కువసేపు ఎక్కువ ఆసక్తిగా ఎక్కువ ఉత్సాహంగా ఎక్కువ విషయాల్ని చెబుతూ నేర్చుకునే అవకాశం నాకు కలిగింది. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ టీం మెంబర్స్ గా ఉన్నటువంటి మెంటర్స్ గారు కావచ్చు, ఇన్ఛార్జెస్ కావచ్చు, వెనుకుండి నడిపిస్తున్నటువంటి ఆల్ కోర్ టీం మెంబర్స్ అందరికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అతి ముఖ్యంగా ఒకరికి ఖచ్చితంగా నేను ధన్యవాదాలు చెప్తాను అండి. వారిని ఈరోజు నేను ఇన్వైట్ చేశాను. చూస్తారా వారెవరో? సిద్ధంగా ఉన్నారా? వాళ్ళ పేరుని మీరు గట్టిగా చదవాలి, అప్పుడే మీరు కూడా వారికి లాగా అవుతారు. గట్టిగా చదవాలి. ఎట్లా చదవాలి? గట్టిగా చదవాలి. వాళ్ళ పేరుని గట్టిగా చదవాలి, వారిలాగా మీరు కూడా అవుతారు. ఒకసారి వారి పేరుని మీరే ఐడెంటిఫై చేయండి, పార్టిసిపేట్ క్లిక్ చేయండి. పార్టిసిపేట్ క్లిక్ చేశాక వారి పేరేంటో మీరే ఐడెంటిఫై చేయండి. చూద్దాం ఎంతమంది చూస్తారు. వదిలేండి, అంత శ్రమ మీకు ఇవ్వను. మీకు అన్ని కూడా ఈజీగా ఇచ్చాను కూడా, ఇది కూడా ఈజీగా ఇచ్చేస్తాను. వారిని నేను పిలుస్తున్నాను, చూడండి. వారి పేరు పార్టిసిపేట్ లో ఫస్ట్ ఉంటుంది. వాళ్ళ పేరు గట్టిగా చదవండి, వారికిలాగా మీరు కూడా అవ్వాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మీరే గట్టిగా చదవాల్సిన పేరు మీరే. మీకులాగా మీరైతే చాలు, వేరే వాటిలాగా అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం యూనిక్. మన దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి, వాటిని బయట పెట్టి ఉపయోగించి సమాజానికి పెంచే ప్రయత్నం చేద్దాం. ఆ స్కిల్స్ ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. త్రినాథ్ దాసరి సార్ అంటేనే ఒక ఎనర్జీ. ఒక జూమ్ మీటింగ్ ఎలా ఆన్ చేసుకోవాలి, జూమ్ మీటింగ్ లో నేటి ఆధునిక సమాజంలో ఒక ట్రైనర్ గా, ఒక స్పీకర్ గా మనం ఎక్కడెక్కడ ఉన్న మనమందరం ఒకే జూమ్ అనే ప్లాట్ఫామ్ లో జాయిన్ అయ్యి ఎలా జాయిన్ అవ్వాలి. ఇప్పటి వరకు మాకు అందరికి జూమ్ మీటింగ్ తెలిసినప్పటికీ ఇన్ని ఆప్షన్స్ ఉంటాయా, జూమ్ మీటింగ్ లో ఇన్ని కొత్త ఆప్షన్స్ ఈ రోజు తెలుసుకున్నామా అని మేము మా పార్టిసిపెంట్స్ ఎంతో ఆతృతగా వీచాం సార్. ఎక్సలెంట్ సార్. ఎన్నో ఆప్షన్స్, అసలు ఎలా ఆన్ చేసుకోవాలి, ఎలా మ్యూట్ చేసుకోవాలి, ఎలా అన్మ్యూట్ చేసుకోవాలి, వీడియో ఆన్ ఆఫ్ ఎలా చేసుకోవాలి, తర్వాత హోస్ట్ టూల్స్ ఎలా చేసుకోవాలి, పార్టిసిపెంట్స్ దగ్గర రీనేమ్ ఎలా చేసుకోవాలి, తర్వాత డిస్ప్లేలో ఎలా మార్చుకోవాలి, చార్ట్, రియాక్షన్, ఇట్లా ఎన్నో బ్యాక్గ్రౌండ్ ని ఎంత నీట్ గా బ్యాక్ సైడ్ ఎలా నీట్ గా పెట్టుకోవాలి. అట్లాగే మనం పర్సనల్ గా జూమ్ లింక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చా ఆహా అని అనిపించే విధంగా మధ్యలో కామెడీ జోక్స్ మాకు ఎలా మైండ్ లో ఎలా ఎక్కించాలి ఈజీగా అనే తాపత్రయంతో చాలా స్మూత్ గా ఇలాంటి టెక్నికల్ సెషన్ కూడా ఇంత ఈజీగా అరటి పండు తొక్క తీసుకొని తినిపించినట్టుగా మా అందరికి
చాలా చక్కగా ఎక్స్ట్రాడినరీ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. త్రినాథ్ దాస్ సార్ ఎక్స్ట్రాడినరీ సెషన్. మీరు వచ్చారంటేనే మాకు ఆనందం. పాత బ్యాచెస్ 4-5 బ్యాచెస్ నుంచి విన్నా కూడా అబ్బా మళ్ళీ సార్ చెప్తే ఇంకొక కొత్త పాయింట్ యాడ్ అవుతుంది వింటాము అని ఎంతో హ్యాపీగా, ఇప్పుడే 9:30 అయిపోయిందా, 1.5 hour అయిపోయిందా అనిపించే విధంగా చాలా చాలా ఎన్నో టెక్నికల్ వర్డ్స్ మాకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విత్ యువర్ పర్మిషన్ 2-3 క్వశ్చన్ తీసుకున్నాము సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ, తీసుకోండి. డియర్ లీడర్స్, విన్నారు కదా సార్ సెషన్. వింటూ నేర్చుకుంటూ సార్తో పాటు మనం ప్రయాణం చేశాం కదా. మీకేమైనా ఈ సెషన్ లో డౌట్స్ ఉంటే, ఏమైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి సార్ చెప్పిన ఈ రోజు చెప్పిన సెషన్ ని యూటిలైజ్ చేసుకుంటూ హ్యాండ్ రైజ్ ఆప్షన్, అన్మ్యూట్, మ్యూట్ ఆప్షన్స్ యూజ్ చేసుకుంటూ సార్ని క్వశ్చన్ అడగండి. నామదేవ్ సార్ ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్ కాబట్టి తులసిరాణి మేడం ఆప్షన్ ఇద్దాం. తులసిరాణి మేడం. అన్మ్యూట్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ జూమ్ లింక్ క్రియేట్ చేయడం చెప్పారు కదా, ఫస్ట్ పేజ్ తర్వాత ఒక్కసారి చెప్పారా సార్ ప్లీజ్? అంటే కొంచెం మిస్ అయింది అక్కడ నాకు. ఎస్, జూమ్ లింక్ ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత షెడ్యూల్ అని ఉంటుంది పైన, మీకు షెడ్యూల్ అని ఉంటుంది. షెడ్యూల్ అని ఉంటుంది. ఆ షెడ్యూల్ మీద క్లిక్ చేయాలి. షెడ్యూల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఫస్ట్ పేజ్, షెడ్యూల్ క్లిక్ చేస్తాం. ఇది సెకండ్ పేజ్. సెకండ్ పేజ్లో ఇక్కడ ఉండే మీకు ఏవైతే మోడిఫికేషన్గా మార్చుకోవడానికి ఉంటాయో వాటన్నిటిని మోడిఫై చేయాలి. ఇది ఫస్ట్ది. గ్రూప్ నేమ్ ఏం పెడతారు దీంట్లో. ఓకే సార్. ఇది సెకండ్ది, ఏ డేట్న మీరు మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు. ఇది ఫ్రమ్ టు అనేది ఈ మొత్తం ఒకటే. ఇది సి కింద వస్తుంది. దీంట్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు పెట్టుకోవాలనుకుంటున్నారు. దాని తర్వాత లాస్ట్లో పాస్కోడ్. పాస్కోడ్ జనరల్గా అలా ఉంచినా పర్వాలేదు, మీరు లింక్తోనే కనెక్ట్ అవుతారు కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ పాస్కోడ్ సమ్ టైమ్స్ కొంతమందికి లోయర్ వర్షన్ ఉన్నప్పుడు పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది. అది ఈజీగా రిమెంబర్గా ఉండే విధంగా అది గుర్తుపెట్టుకుని, ఎందుకంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనకి వాట్సాప్లోకి వెళ్ళడం కష్టం అయిపోతుంది. ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకుని ఇక్కడ టైప్ చేసే విధంగా ఏదైనా ఈజీగా ఉండే పాస్వర్డ్ సెట్ చేసుకుని లాస్ట్లో డన్ చేయాలి. సింపుల్. ఓకే సార్. అది చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే మీకు మీ వాట్సాప్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఎవరికి పంపించాలని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ పేస్ట్ అనేది వస్తుంది. పేస్ట్ చేసి పంపించడం అంతే. మీరు మళ్ళీ ఓపెన్ చేయాలంటే అక్కడ లింకు, పంపించిన లింక్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన దగ్గర నుంచి 30 minutes ఫ్రీగా వస్తుంది. 30 minutes ఫ్రీగా వస్తుంది. అందులో 10 minutes ఇస్ బఫర్. అది మీ ఇష్టం. 30 minutes మాత్రమే ఫ్రీగా వస్తుంది. అది అయిపోయేలోపు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఓకే. హలో సార్. చెప్పండి తులసి గారు. సార్ ఐఎమ్ మన్మోహన్. యాక్చువల్లీ నాకు డౌట్ ఏంటి అంటే లైక్ హ్యాండ్ రైజ్ చేయాలి మీరు మోహన్ గారు, హ్యాండ్ రైజ్ చేయాలి. తులసి గారు క్లియరా మీది? ఎస్ సార్. అండ్ షేర్ గురించి చెప్పారు కదా, అది షేర్ అనేది మీకు కనుక హోస్ట్ ఉంటేనే షేర్ అవుతుంది. హోస్ట్ లేకపోతే షేర్ అవ్వదు. పీపీటీస్ లాంటివి మీరు పంపించాలి అనుకుంటే, చూపించాలి అనుకుంటే మీరు షేర్ అనేది చేసుకోవాలి. షేర్ చేసుకుంటే మీ కంప్యూటర్ మొత్తం, మొబైల్ మొత్తం కనిపిస్తుంది. దాంట్లో మీరు దేన్ని ఓపెన్ చేయాలనుకుంటే దాన్ని ఓపెన్ చేస్తుంటారు. అది ప్రాక్టికల్గా చేయాలి. అది ఇవన్నీ అక్కడ ఉన్న ఆప్షన్స్ ని షేర్ కింద ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ప్రాక్టికల్ గా చేస్తూ ఉంటేనే మీకు అర్థం అవుతుంది. ఒక్క నిమిషం అండి, మాట్లాడేటప్పుడు మిమ్మల్ని రిఫర్ చేస్తారు. మీరు హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి ఇక్కడ ఉండే మెంటర్స్ మీ పేరు చెప్తారు. అంటే జనరల్ గా మనం అలా చెప్తే కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, అందరికీ అవకాశం వస్తుంది. ఎవరైతే ముందు హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళని మన మెంటర్ గారు పిలుస్తారు. దాని ప్రకారం మనం ఫాలో అవుదాం ఈ రోజు నుంచి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, యాక్చువల్లీ లాస్ట్ బ్యాచ్ లో నేను ఈ క్లాస్ వినలేదు. వరుసగా 10 classes అయిన తర్వాత జాయిన్ అయ్యాను. అందుకే దీని గురించి డౌట్ అడుగుతున్నా సార్. అయితే ఈ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, కొంచెం అర్థం కాలేదు సార్ నాకు. మరి ఒక నిమిషం మొబైలా ల్యాప్టాప్? మొబైల్ సార్ నాది.
మొబైల్లో మోర్ ఆప్షన్ లో బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉందో లేదు చూడండి. ఒక్క నిమిషం సార్. లేదు, నా దాంట్లో అది రాలేదు, ఇందాక చూశాను. మీరు సెషన్ మొత్తం ఈరోజు సెషన్ మొత్తం విన్నారా? విన్నాను సార్. నా దాంట్లో ఏమొస్తుంది అంటే ఆడియో సెట్టింగ్, క్యాప్షన్ సెట్టింగ్, మీటింగ్ సెట్టింగ్ ఇలాంటివి వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి నేను బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ లేని వాళ్ళని ఒకటి చేయమన్నాను, అదేంటో గుర్తుందా? అది నేను అంత క్యాచ్ చేయలేదు సార్. ఓకే, ఎవరైనా చెప్తారా? బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ లేని వాళ్ళని ఒకటి చేయమన్నాను. ఎవరు చెప్తారు? అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఇది మాత్రం భలే గుర్తుంటది కదా. ఓకే, నేను చెప్తాను. ఎస్, తూర్పు తిరిగి దండం పెట్టమన్నానండి. ఎందుకంటే తూర్పున దేవుళ్ళు ఉంటారు అని దాన్ని మిక్స్ చేస్తూ అట్లా పెడితే మనకు ఒక ఆలోచన వస్తుంది. దాంతో మనం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే మన దగ్గర లేనప్పుడు ఏం చేయాలంటే వేరే ఆల్టర్నేటివ్ ఉంది ఎత్తుక్కోవాలి అనేది మన బ్రెయిన్ లో ట్రిగ్గర్ అయ్యే విధంగా అది ఫన్నీగా జనరేట్ చేసాం. అది ఏమి కాన్సెప్ట్ కాదు, కానీ మన దగ్గర లేదు, మన దగ్గర లేనప్పుడు ఏం చేస్తాం? బట్ ప్రొఫెషనల్ గా ఉండాలి. ప్రొఫెషనల్ గా ఉండాలంటే మనం బ్యాక్గ్రౌండ్ మొత్తం ప్లెయిన్ గా ఉందనుకోండి, ప్లెయిన్ గా ఉంటే ఆటోమేటిక్ గా మనం వేరే ట్రిగ్గరింగ్ అవ్వవు కాబట్టి ప్రొఫెషనల్ గా ఉంటాం. మీ వెనకాల కర్టెన్స్ ఏవో కనిపిస్తున్నాయి, వాటన్నిటినీ కాకుండా మీరు ప్లెయిన్ గా బ్యాక్గ్రౌండ్ ఎక్కడుందో అక్కడ కూర్చోండి. లేదు అనుకుంటే మొత్తం కట్టినే ఉండాలి. మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్టినే ఉంటే అప్పుడు వేరే ఏం కనిపించదు. సగం కట్టిన కనిపిస్తుంది, సగం ఏమో ప్లెయిన్ వాల్ కనిపిస్తుంది. అట్లా ఉండద్దు. ప్రొఫెషనల్ గా ఉండడానికి మనం ఆ కర్టెన్ కూడా ప్రాపర్ గా ఉండే విధంగా పెట్టాలి. ఇంకోటి అంటే మీ ఐ కాంటాక్ట్ కిందకు ఉంది, ఇట్లా కిందకి మీ మొబైల్ కిందకు ఉంది. మనం ఐ కాంటాక్ట్ ఎప్పుడు కూడా కెమెరాకి స్ట్రైట్ గా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడతాను, మిమ్మల్ని చూస్తూ మాట్లాడతాను, నా ఐ కాంటాక్ట్ స్ట్రైట్ గా ఉంటుంది. అది మ్యాండేటరీ అనమాట. ప్రొఫెషనల్ ట్రైనర్ గా ఉండడానికి మనం మాట్లాడే కన్నా మన బాడీ లాంగ్వేజ్ కన్నా మన ఐ కాంటాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మన ఐ కాంటాక్ట్ స్ట్రైట్ గా ఉంటేనే మనకి కొంచెం వాల్యూ పాయింట్స్, వాళ్ళు కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో మన కళ్ళల్లో పెట్టి కళ్ళు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది, వాళ్ళకి ఫీల్ అనిపిస్తుంది. వాళ్ళకి ఫీల్ ఇస్ ఇట్ ఓకే సార్? ఇప్పుడు ఇంకా పెంచాలి, ఇంకొంచెం హైట్ పెంచాలి, మీ మొబైల్ ని ఇంకొంచెం హైట్ పెంచాలి. ఇస్ ఇట్ ఓకే సార్? లేదు, మీరు దాని కింద బుక్స్ ఏమైనా పెట్టాలి. మేబీ అది కొంచెం హైట్ లేనట్టు ఉంది. ఏదైనా బుక్స్ ఏదైనా పెట్టండి. ఓకే, అది మీ తర్వాత కరెక్ట్ చేస్తారు మీ వాళ్ళు. మీ టీమ్ ని ఇంకొంచెం పెట్టుకోండి, ఇంకొంచెం పైకి పెట్టండి. ఇప్పుడు సార్ ఓకే, సరిపోయింది. థ్యాంక్ యూ సార్. రామ్ ఎడ్ల సార్, రామ్ ఎడ్ల ప్రేరణ సార్, అన్మ్యూట్ చేసుకొని అడగండి సార్ క్వశ్చన్. సార్ ఇది వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ లో సార్ ఇది అన్ అక్రాస్డ్ ఎర్రర్ అని వస్తుంది సార్. యాప్స్ క్లిక్ చేశారు, మీరు యాప్స్ క్లిక్ చేశారు. నేను అసలు యాప్స్ గురించి చెప్పలా. నేను చెప్పనే వాడితే అట్లనే వస్తుంది. మరి నేను చెప్పినంత వరకే వాడాలి. నేను చెప్పనే వాడితే an error occurred అని వస్తుంది. an error occurred. జనరల్ గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేని వాళ్ళకి వాడు కొంచెం జాలి, దయా, కరుణతో యాప్స్ అని ఇచ్చాడు. యాప్స్ అని ఇచ్చే దాంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది. బట్ దురదృష్టవశాత్తు ఏంటంటే అది పనిచేసలేదు. అది ఎవరు క్లిక్ చేసినా an error occurred అని వస్తుంది. సో వస్తే వచ్చిన వాళ్ళకి 1000లో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో వస్తుంది అంతే, మిగిలిన వారికి రావట్లేదు. మనం ఏం చేయలేము. ఇంకా మన రాతలు మనం మార్చుకోలేనప్పుడు, మనకు ఆ రాత లేనప్పుడు మనమే మన రాతలు మార్చుకోవాలి. మనకు ఆ రాత రాసలేదు, మన బ్యాక్గ్రౌండ్ వాడే రాత మనకు రాయలే, ఎందుకో తెలియదు. మనల్ని సెల్ఫ్ గా డెవలప్ చేయాలనే ఇంటెన్షన్ తో భగవంతుడు అలా చేశాడు. మన రాతను మనమే మార్చుకోవాలి. మనం ప్రొఫెషనల్ గా బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అరే నాకు లేదు అనుకుంటే లేదంతే, రాదంతే. దాన్ని మనం మార్చాలి, వేరే విధంగా మార్చాలి. మీరు ప్లేన్ బ్యాక్గ్రౌండ్ కూర్చోండి, మీది బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్న వాళ్ళకంటే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే సార్. సో మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళలో 60% 65% మెంబర్స్ కి బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉండదు. వెరీ రేర్ కేసెస్ లో ఉంటుంది. ల్యాప్టాప్, డెస్క్టాప్ ఉండే వాళ్ళకి మాక్సిమం ఉంటుంది. బట్ దానికోసం మీరు అప్పు చేసి ల్యాప్టాప్, డెస్క్టాప్ నేనేదో ఒక మాట నోరు జారని చెప్పి దాన్ని పెట్టి మీరు ఏమి ఈఎంఐలోనో ఐఎంఐలోనో కొనకండి. మీరున్నది మీకు చాలు, ఇప్పుడున్నది చాలు. దాంతోనే మనం నెక్స్ట్ లెవెల్లో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మన్మోహన్ రెడ్డి సార్. సార్ హలో. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మీరు ఇందాక అన్మ్యూట్ అది చెప్పారు కదా, ఓన్లీ అది ఒకవేళ అడ్మిన్ చేశాడు, అప్పుడు ఎంబడే డౌట్ ఉంది, అప్పుడు నాకు అడగాలనిపిస్తే అప్పుడు ఎలా అన్మ్యూట్ చేసుకోవచ్చు?
అన్మ్యూట్ చేసుకునే ఆప్షనే లేదండి. మిమ్మల్ని ఒకసారి వన్స్ లాక్ చేశారంటే మీరు జైల్లో ఉన్నట్లే, మీరేం మాట్లాడలేరు. బట్ మాట్లాడాలంటే ఏం చేయాలి? మీకు కొన్ని హక్కులు ఉంటాయి, జైల్లో ఉండే వాళ్ళు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, అట్లనే మనకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కే హ్యాండ్ రేస్, లేకపోతే చాట్ బాక్స్ లో ఇది నా సమస్య లేకపోతే ఇది అనుకుంటున్నాను అని టైప్ చేసి పెట్టాలి అంతే. వాళ్ళు కన్సిడర్ చేస్తారో చేయరో ఇంక మనం ఏం చేయలేము. ఇంకా వాళ్ళు స్టిల్ అప్పుడు కూడా లేదు నువ్వు మాట్లాడద్దు అంటే మన హ్యాండ్ రైజ్ చేసింది. ఇప్పుడు మీ హ్యాండ్ రైజ్ చేస్తుంది, మీరు మాట్లాడద్దు అనేది నాకు అనిపిస్తుంది అనుకోండి, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, యాజ్ అ స్పీకర్ గా నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. నేను ఏం చేస్తానంటే ఇట్లా హ్యాండ్ డౌన్ చేస్తా, ఫోర్స్ఫుల్ హ్యాండ్ డౌన్ అంటారు దీన్ని. నా దగ్గర ఉంటుంది అనమాట, యాజ్ అ హోస్ట్ గా కో-హోస్ట్ గా అందరి దగ్గర కూడా మీరు హ్యాండ్ రైజ్ చేసినా దాన్ని డౌన్ చేసే కెపాసిటీ ఉంటుంది. బట్ మీరు పేషెన్సీగా ఆ క్వశ్చన్ రాసుకోవాలి అంతే. మీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం అడగాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏంటంటే స్పీకర్ ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఆయన క్వశ్చన్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడు, ఎందుకంటే ఆడియన్స్ డిస్ట్రాక్షన్ అవుతారనే ఉద్దేశంతో. ఫ్లో వెళ్తుంది, ఆ ఫ్లోలో వెళ్తున్నప్పుడు మేము మీ దగ్గర అక్కడ ఫ్లో ఆపి మిమ్మల్ని మాట్లాడారనుకోండి, మిగిలిన ఆడియన్స్ కొంచెం ఇన్ఫర్మేషన్ మనం కనెక్ట్ చేస్తున్న డిస్ట్రాక్షన్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ రీకనెక్ట్ చేయడానికి సమయం పడుతుంది. అందుకని కొన్ని సందర్భాలు మీరు హ్యాండ్ రైజ్ చేసినా దాన్ని ఫోర్స్ డౌన్ చేస్తారు, మీరు దానికి ఏం ఫీల్ కావద్దు. సార్ నన్ను ఎదగనివ్వట్లేదు లేకపోతే ఏ అనిపిస్తాయి మనకి, కొన్ని హట్ అనిపిస్తాయి. స్టిల్ మీరు ట్రైనర్ గా స్పీకర్ గా వెళ్ళేంత వరకు కొంచెం మనకి హట్ అయ్యే విధంగా ఉండొచ్చు. నేను నేర్చుకున్నప్పుడు కూడా నన్ను చేసినప్పుడు హట్ అయ్యే విధంగా ఉండొచ్చు. ఇప్పుడు మీరు నన్ను చీప్ వేస్ట్ గాడి అన్నా సరే నేను ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి చెప్పడానికి ప్రయత్నిస్తా అని నవ్వు వెళ్ళిపోతా అంతే. ఓకే, గాట్ ఇట్. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ఓపికతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చెప్పడం జరిగింది సార్. త్రినాథ్ దాసరి సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మా పార్టిసిపెంట్స్ తరఫున 1 to 2 GB ఖాళీ పెట్టుకోండి సార్ మెమొరీ. ఈరోజు మా వాళ్ళందరూ సెషన్ అయిపోగానే టకా 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 వీడియో ఫీడ్బ్యాక్ 2 minutes వీడియో ఫీడ్బ్యాక్ ఎఫెక్టివ్ గా ఈరోజు జూమ్ మీటింగ్ గురించి రికార్డ్ చేసి మీకు పంపడం జరుగుతుంది సార్ మా ఇన్ఛార్జ్ గారి ద్వారా. ఓవర్ టు ఇన్ఛార్జ్ సార్ లక్ష్మణ్ సార్. అయ్యా సార్, థ్యాంక్ యూ సార్. టోటల్లీ ఎనర్జెటిక్ గా అసలు అయిందా 2 hours అవుతుంది దగ్గర. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీ క్లాస్ కోసం 1 week వరకు వెయిట్ చేశాం, అది మీకు తెలుసు, మాకందరికి కూడా తెలుసు. కాబట్టి వన్స్ అగైన్ మా స్ఫూర్తి తరఫు నుంచి అలాగే పార్టిసిపేట్ తరఫు నుంచి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లాట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ మీ అందరికీ ఆప్యాయతకి ప్రేమకి నేను బానిస అయి ఉంటాను. కట్టు బానిస అంటాడు కదా కట్టప్ప, అట్లా నేను కూడా కట్టు బానిస అయి ఉంటాను. రియల్లీ చాలాసార్లు పోస్ట్పోన్ చేస్తున్నా, స్టిల్ మీరు నాకు అవకాశం ఇచ్చారు నా స్కిల్స్ ని పెంచుకోవడానికి. అండ్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే యాజ్ అ స్పీకర్ గా యాజ్ అ ట్రైనర్ గా టైమ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఏ టైంలో క్లోజ్ చేయాలో ఆ టైంలో క్లోజ్ చేయాలి. నాకు సెషన్ ఎప్పుడు ఇచ్చినా సరే 8 o'clock ఇచ్చినా, 8:30కి ఇచ్చినా, 8:25కి ఇచ్చినా, 8:45కి ఇచ్చినా నేను 9:25కే క్లోజ్ చేస్తాను. 9:25 వరకే క్లోజ్ చేస్తాం. ఇన్ కేసు ఎవరన్నా చెప్పి సార్ మాకు కొంచెం ముందుగా క్లోజ్ చేయండి అంటే జస్ట్ ట్రై చేస్తాం ముందుగా క్లోజ్ చేయడానికి. వై? బికాస్ మనకి ఇచ్చిన టైంలో మనం మెయింటైన్ చేయాలి. ఇచ్చిన టైంలో రావాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఇచ్చిన టైంలో వస్తేనే మనం ఇచ్చిన టైంలో చేయగలుగుతాం, మన టార్గెట్ ని ఫిల్ చేయగలుగుతాం. యా ఫ్రెండ్స్, మనం అందరం ఒక స్పీకర్ గా, మనం అంటున్నాను, నేను మీరు అనట్లేదు, నేను అనట్లేదు, వీఆర్ ఆల్ స్పీకర్స్, వీఆర్ ఆల్ ట్రైనర్స్. ఈ రోజు మీరు నేర్చుకోవచ్చు, 30 days లో మీరు నేర్చుకోవడం అయిపోతుంది. ఈ మంత్ అయిపోయేసరికి నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా మీరు అందరి చేతిలో సర్టిఫైడ్ ఉంటుంది, మీ అందరికి బ్యాడ్జ్ ఉంటుంది, మీ అందరూ ఇలాంటి కోట్లు కొనుక్కొని మాకులాగే ఈజీ కామన్ గా ఉంటారు. అందరం కూడా మనం అందరం ఒకటే, నేర్చుకుంటున్నారు, మేము నేర్చుకున్నాం, అదొకటే డిఫరెన్స్. ఒక మనసు నేర్చుకున్న తర్వాత వీఆర్ ఆల్ ఈక్వల్. మనం అందరం కలిసికట్టుగా సమాజాన్ని మార్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. అది గట్టిగా రాసి పెట్టుకోండి. గట్టిగా రాసి పెట్టుకోవాలంటే మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ ఏంటంటే అసైన్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ ఎవరైతే సెషన్ అయిపోయిన వెంటనే ఇవ్వాలి. మీరు రేపిస్తా, ఎల్లుండిస్తా, అవతలండిస్తా అంటే ఆ స్కిల్స్ వేరే విధంగా ఉంటాయి. ఈ రోజు తిన్న కూర రేపటి గుర్తుండదు. ఈ రోజు చెప్పిన సెషన్ రేపెట్లా ఇస్తారు, మీరు రేపెట్లా రికార్డ్ చేస్తారు, వారం రోజుల తర్వాత ఎలా రికార్డ్ చేస్తారు? ఏదో తూతూ మంత్రం మీద రికార్డ్ చేసి ఇస్తారు. అలాంటివి వద్దు మనకి. ఈ రోజు సెషన్ అయిపోయిన తర్వాత, ఏ సెషన్ అయినా సరే ఆ రోజు అయిపోయిన తర్వాత వెంటనే రికార్డ్ చేసేసి మీరు పంపించేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లేకపోతే వాళ్ళని అడగండి, నిద్రపోనీకండి. వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ పంపించడానికి ఇంకా కాల్ చేయి, 5 నిమిషాలు టెలిగ్రామ్ గ్రూప్ అంతే, దాంట్లో వెళ్ళిపోవాలి అంతే. పంపించేసినది హ్యాపీగా నిద్రపోండి. అండ్ అసైన్మెంట్ కి మాత్రం కొంచెం సమయం ఇస్తారు వాళ్ళు, పాపం జాలి దయ హృదయం కలిగిన వాళ్ళు కాబట్టి. నెక్స్ట్ డే 4 o'clock 5 o'clock వరకు టైం ఇస్తారు, ఆలోపు చేసేసేయండి. అసైన్మెంట్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ
ఫీడ్బ్యాక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెషన్ అయిపోయిన 15 నిమిషాల్లో మ్యాక్స్ టు మ్యాక్స్ 2 నిమిషాలు ఫోను మీ ముందు పెట్టాలి. ఫోన్ ఇలా పెట్టకండి, రికార్డ్ చేసేప్పుడే సరే ఫోన్ ఇలా అడ్డంగానే పెట్టాలి. ఫోన్ ఇలా అడ్డంగానే పెట్టాలి. మీరు కెమెరాను చూస్తూ ఈ రోజు త్రినాథ్ దాసి గారు జూమ్ గురించి చెప్పారు. నాకు జూమ్ గురించి అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా మీరు ఏమైతే ఆ పాయింట్స్ నచ్చాయో ఆ పాయింట్స్ చెప్తూ మీకు ఎలాగైతే చెప్తే త్రినాథ్ దాసి గారు ఈ విధంగా కూడా చెప్పుంటే నాకు ఇంకా బాగా అర్థమయ్యేది. ఆయన చాలా స్పీడ్ గా చెప్పాడు, నేను స్లోగా చెప్పుంటే నేను స్లో లెర్నర్ని, నాకు కొంచెం స్లోగా చెప్పుంటే నేను బాగా నేర్చుకునేవాడిని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి. అదే వాల్యుబుల్ గా తీసుకుని నెక్స్ట్ టైం మార్చి చెప్పే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువ మందికి ఎక్కువగా బాగా నేర్పించే అవకాశాన్ని కూడా ఈ ఫీడ్బ్యాక్ ద్వారా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి మనం ఇంకొకసారి కలుసుకుందాం. ఇంతటితో నేను మీ పర్మిషన్తో సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.